ఈరోజు ఇప్పుడే వస్తున్నటువంటి ప్రీతమ నాయకుడు మధుసూదనాచారి గారికి స్వాగతం తెలియజేస్తూ కల్పించాలి. తమిళనాడు తరహా ఏదైతే స్టెప్స్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో అదే విధంగా ఇక్కడ కూడా స్టెప్ తీసుకొని ఖచ్చితంగా రాబోయే రోజులలో 42% అనేది బీసీలకు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్తోని ఎర్ర సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మధుసూదనాచారి గారికి, అదేవిధంగా మరో నేషనల్ లీడర్ భుజా కృష్ణన్న గారికి, రామకృష్ణ గారికి, ఇక్కడ ఉన్న సుధాకర్ ముద్రాది గారికి, పోలా జనార్దన్ గౌడ్ గారికి, అదేవిధంగా మా మిత్రుడు దేవేందర్ గారికి, అరుణ్ గారికి, అడ్వకేట్లు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా బోయ గోపి గారికి, పరమేశ్వరి గారికి, అందరికీ ఈరోజు సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశము టు బిల్డ్ ది ప్రెజర్ ఆన్ ది గవర్నమెంట్ హ్యాస్ టు ఇనిషియేట్ ది ఏదో చేసినట్టు కంటి తుడుపు చర్యగా ఎనాక్ట్మెంట్ అయితే వచ్చింది, కానీ వెదర్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఆర్ నాట్ అది చాలా సంశయంలో ఉన్నది. కాబట్టి క్లారిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. జీవో ద్వారా 42% జీవో ద్వారానే ఖచ్చితంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కామారెడ్డి తీర్మానం ఏదైతే చేసిరో ఆ రోజు ఉన్నటువంటి రోజు మధుసూదనాచారి గారు కూడా రావడం జరిగింది. ఆ పార్టీ యొక్క కొంత తప్పిదం వల్లనే పార్టీ రూరల్ ఏరియాలో ఊడిపోవడం జరిగింది, ఓన్లీ సిటీలో మాత్రమే గెలవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ అంశం మీద సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఏదైతే గత 10 సంవత్సరాల కొంత తప్పిదం చేసినారు కాబట్టి ఈరోజు అది సవరించుకొని ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సహకరించడానికి ముందుకు వస్తున్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఏదైతే అంశం ఉందో ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోయి తమిళనాడు వాళ్ళు ఏ విధంగా సక్సెస్ చేసుకున్నారో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రెజర్ బిల్డ్ చేసి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్ పాస్ అయ్యే విధంగా చేసుకొని అది రాష్ట్రపతి యొక్క అనుమతితోటి 31B ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. కాబట్టి ఆర్టికల్ 31B ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. కాబట్టి అదే విధంగా ఈరోజు కూడా షెడ్యూల్ 9లో చేర్చాల్సిన అవసరము, ఆ విధంగా బిల్డ్ చేయాల్సిన అవసరము కూడా బీజేపీ ప్రభుత్వంపై ఉన్నది, బీజేపీ నాయకులపై ఉన్నది. బీజేపీ నాయకులు దీని మీద పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో తెలుగు గడ్డ మీదనే కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తమిళనాడు తరహా మేము కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మేము పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. తమిళనాడు కంటే ఎక్కువ పర్సంటేజ్ ఇక్కడ ఓబీసీలు ఉన్నారు, కానీ ఒక అగ్రెసివ్ నేత లేకపోవడం వల్ల ఆ రోజు కామరాజు నాడర్ కానీ ఎంతమంది పెద్ద నాయకులు రామస్వామి గారు కానీ అందరూ పెద్ద ఎత్తున బిల్డ్ చేస్తే ఆ రోజు ఆ ముఖ్యమంత్రులు కూడా తగిన నిర్ణయం తీసుకొని ముందు పోయి అధికారం ఏదైతే ఉందో 42% అక్కడ ఉన్న 69% వాళ్ళకి రిజర్వేషన్ సాధించుకోగలిగినారు. కాబట్టి మనం కూడా అలాంటి బిల్డే చేస్తే ఖచ్చితంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్లు ఖచ్చితంగా దిగి వస్తాయి, పెద్ద ఎత్తున పెను మార్పులు జరుగుతాయి. రాజకీయ రంగంలో కూడా మన వర్గాలకు న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న అన్నగారు ఎర్ర సత్యనారాయణ గారు ఏదైతే రిట్ పిటిషన్ వేశారో ఆ రిట్ పిటిషన్లో మేము ఇంతకుముందు కూడా దేర్ ఇస్ నో ఎనీ సెన్సస్ అని ఏదైతే వాళ్ళు జడ్జిలు కూడా దాటవేసారు. కాబట్టి సెన్సస్ హాస్ బీన్ ఆల్రెడీ ప్రొవైడెడ్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ హాస్ బీన్ కలెక్టెడ్. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో కూడా కోర్టు వారు కూడా సహకరిస్తారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఎర్లియర్ దెర్ వాజ్ నో సెన్సస్, బీసీలు ఇంతమంది ఉన్నారనే రిపోర్ట్ లేదు. కాబట్టి ఆ రోజు దాటవేయడానికి ఆస్కారం ఉండే, ఈ రోజు ఆ విధంగా చేయడానికి ఆస్కారం లేదు. అదేవిధంగా సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి కూడా డైరెక్ట్ వాళ్ళకి అప్పర్ క్యాస్ట్ వాళ్ళకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి అండర్ ఈడబ్ల్యూఎస్ కింద. కాబట్టి అదే విధంగా మన వాళ్ళకి కూడా న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము. తూచా తప్పకుండా వాళ్ళు కూడా ఉమెన్ బీయింగ్సే కాబట్టి జడ్జెస్ ఆల్సో మస్ట్ థింక్ ఓవర్ ఇట్ అండ్ దే షుడ్ ఆల్సో కొంచెం ఫేవర్ చేస్తారని మేమైతే అనుకుంటున్నాము. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ వర్గాలకు ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ లేకున్నా కానీ అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ రిప్రజెంటేషన్ మస్ట్ బి దేర్
ఎందుకంటే ఈ లేటెస్ట్ సినారియోలో, పొలిటికల్ సినారియోలో చాలా కష్టం ఉంది ఈ రోజు గెలవడం అనేది. పబ్లిక్ మొత్తం డబ్బులు అనే విధానంలో పోతున్నారు. ఖర్చు పెట్టని వాళ్ళు లీడ్ అయ్యే పరిస్థితి లేదు. ఈ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా పోటీ చేస్తే గెలిచే పరిస్థితిలో లేదు. ఆ విధంగా తయారయ్యారు. కాబట్టి సామాజిక స్పృహ, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయము, సామాజిక న్యాయము రావాల్సిన అవసరం ఉన్నది. అన్న నరహరి గారు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ రోజు సమాజంలో పెద్ద ఎత్తున ఒక దృక్పథం అయితే ఏర్పడ్డది, కానీ దాన్ని ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా తెలంగాణలో ఓబీసీలే ముఖ్యమంత్రి అవుతారు, ఓబీసీలే అన్ని సాధించుకోగలుగుతారు. ఈ రోజు ముఖ్యమంత్రి సీటే అన్నిటి. హనుమంతరావు గారు చాలా గొప్ప నాయకులు. ఈ రోజు ముఖ్యమంత్రి కావాల్సిన మహానాయకుడు. బికాజ్ ఈ అఫెన్స్ బై ఓబీసీ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆయన తర్వాత తదనంతరం జూనియర్ గా ఉన్న వ్యక్తులు ఏం రానటోళ్ళు కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు. కాకపోతే ఆయన ఓబీసీ కాబట్టి ఆయన కాలేకపోయారు. అంటే ఓబీసీలకు దేర్ ఇస్ ద క్లియర్ డిస్క్రిమినేషన్ ఇన్ ద పార్టీలో కూడా ఆ విధంగానే ఉన్నది. వాళ్ళు దే ఆర్ మేకింగ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్, బట్ లాటర్ దే ఆర్ ఇగ్నోరింగ్ అవర్ సర్వీసెస్. దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ది ఓబీసీస్ ఇన్ తెలంగాణ రీజన్. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో కొంత కాన్షియస్ తోటి పనిచేసి ఖచ్చితంగా మనము ఈ రాష్ట్రంలో పెను మార్పులు దిశగా ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఓబీసీలు గెలవాల్సిన అవసరం ఉంది. ఓబీసీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కానీ, దేశ రాజకీయాల్లో కానీ, దేశ రాజకీయాల్లో ఓబీసీ అని క్లెయిమ్ చేస్తున్నాడు మోడీ గారు కానీ, బట్ వేరాజ్ ఇన్ ప్రాక్టికాలిటీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఈ రోజు రాజ్యాంగంలో 3 పార్టీ అనేది క్లియర్ గా ఉన్నది. బట్ వేరాజ్ కాకా కలేల్కర్ రిపోర్ట్ కానీ, సబ్సిక్వెంట్ మండల్ కమిషన్ రికమెండెడ్ సెవెరల్ రికమెండేషన్, కానీ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది అప్పుడు ఉన్న విపి సింగ్ గారి ఆధ్వర్యం ఉన్నటువంటి జనతా పార్టీ మాత్రమే, జనతాదళ్ అన్ని చాలా పార్టీలు అందులో ఉండే. ఏదో ప్రెజర్ వల్ల వాళ్ళు మండల్ సమ్ ఎక్స్టెంట్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అది ఇంప్లిమెంట్ చేశారు. టిల్ 92 వరకు కూడా అది ఈవెన్ టుడే ఆల్సో ఓన్లీ 11 people are, అంటే 11% ఆఫ్ ది పీపుల్ ఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ దీస్ సెక్షన్స్. ఇట్ ఈస్ నాట్ గుడ్ అంటే హెల్తీ కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్ట్రిక్ట్లీ హ్యాస్ టు బి ఇంప్లిమెంటెడ్ ది మండల్ కమిషన్ రిపోర్ట్ విచ్ ఈస్ సబ్మిటెడ్ లాంగ్ బ్యాక్. కాబట్టి ఆ విధంగా చేస్తే ఈ రోజు సమాజ నిర్మాణము, సామాజిక న్యాయము, అదే విధంగా సమాజంలో అన్ని వర్గాలకు కూడా ఒక ఆత్మగౌరవం వస్తుందని మేము అనుకుంటున్నాం. రాజ్యాంగంలో ఎవ్రీ ఏదో ఆర్టికల్ విచ్ ఆర్ బీయింగ్ ఇన్కార్పొరేటెడ్ అన్ని ఉద్దేశాలను అన్ని వాట్ ఎవర్ ఆ రోజు ఉన్నటువంటి గులాంగిరిలో ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి అంశాలను పొందుపరిచి సామాజిక స్పృహతోటి ఆయన రాసినటువంటి గొప్ప గ్రంథమే రాజ్యాంగం. కాబట్టి ఆ రాజ్యాంగంలో ప్రతి అంశం కూడా పరిగణలో తీసుకుంటే డిపిఆర్ అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ strictly has to be implemented by the governments whoever elected whoever in the power, but whereas after coming into the power they are not bothering in implementation of the DPSP. It is unfair on their part. They are thinking that they can do anything. It is not good. It is not good sign at all. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ సామాజిక న్యాయము, సమాజంలో అన్ని వర్గాలకు కూడా న్యాయము. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సిపిఐ నారాయణ గారు గొప్ప వ్యక్తి, ఆయన ఓపెన్ మైండ్. హనుమంతరావు గారు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. దే విల్ స్పీక్ లైక్ ఎనీథింగ్. దే విల్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎట్ లార్జ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్. ముఖ్యులు అందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, సభా అధ్యక్షులు, మిత్రులారా, 76 సంవత్సరాల పాలనలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కొట్లాడకుండానే వస్తుంది. కానీ ఈ 76 సంవత్సరాలలో బీసీలకు స్థానిక సంస్థలలో 43% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో జనగణలో కులగణనలు చేయాలని ఏ కోణమైతే ప్రజల నుండి వచ్చిందో, బీసీ సంఘాల నుండి వచ్చిందో, ఈరోజు తలొగ్గి 42% నేను రిజర్వేషన్ చేస్తానని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత గత ప్రభుత్వం కూడా అదే చేసింది. కానీ ఆ రోజు రిజర్వేషన్లో ఇచ్చేటప్పుడు కుదించింది. ఆ రోజు 23% నుండి దాదాపు 32% నుండి 18% వరకు ఇస్తే
ఆ రోజు మర్రి శశిధర్ రెడ్డి గారి ఇప్పుడున్న నిరంజన్ గాని నేను ఆ రోజు అడ్డుపడితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మీరు ఇంత తక్కువ ఇస్తుంటే వాళ్ళని కూడా జైలు పెట్టారు. ఇలా ఆ గత ప్రభుత్వంలో జైలు పెట్టుడే, మరి ఈ ప్రభుత్వంలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలని అనుకునే దాంట్లో ఇంతవరకైనా నెరవేరదా అనేది ఒక భయంగా ఉన్నది ఒకసారి. ఇంకో విషయం ఏంటంటే ప్రధానమైన సమస్య ఈరోజు పిచ్చగుంట్లోళ్ళు కానీ లేకపోతే వంశరాజులు కానీ పిచ్చగుంట్లో పేరు చేంజ్ అయింది. నేనేమంటున్నంటే ఆ కులాలకు సంచార జాతుల కులాలకు మన స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించే దమ్ముందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఆర్టికల్ 333 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 330, 331 ఏం చేస్తే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తూ ఆర్టికల్ 340 ఏం చెప్తుంది? ఆర్టికల్ 340 ఏం చెప్తున్నది? రాజకీయ రిజర్వేషన్లు ఏదైతే ఉద్యోగ కల్పనలో కల్పించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రభుత్వం చెబుతూ రాజ్యాంగంలో పొందుపరిచున్నది. ఆ రాజ్యాంగాన్ని చదివి ఆ రాజ్యాంగం మీదనే ప్రమాణ స్వీకారం చేసి మాట్లాడిన వ్యక్తులు రాజ్యాంగం తుంగలో తొక్కలేరా అని అడుగుతా ఉన్నాను నేను. రోజు మీకు ఇంతనన్నా సిగ్గు శరం ఉన్నారా? రాజ్యాంగం మీద, భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణం స్వీకారం చేసి, మా అమ్మ నాయన మీద ప్రమాణం స్వీకారం చేసి, ఈ దేశంలో 75 సంవత్సరాలుగా మాకు ఉద్యోగ కల్పనలు లేవు, రాజకీయ రిజర్వేషన్లు లేవు, చట్టసభల్లో ఇంతవరకు ఒక్క అసెంబ్లీ మెట్టు ఎక్కలేదు, లేకపోతే సర్పంచ్ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారంటే ఏం పరిస్థితి? మేము ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. అయ్యా, ఈ దేశాన్ని పాలించిన బ్రిటిష్ వాళ్ళం తన్ని బయటికి పంపించాము, వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తారా? ఆర్టికల్ 333 ఏం చెప్తుంది? ఆర్టికల్ 333 ఒకసారి చదవండి. గవర్నర్ నామినేట్ చేస్తే ఒక ఆంగ్లో ఇండియాకు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తారు, అదే పార్లమెంట్ లో కూడా ఎంపీగా ఇస్తారు. కానీ చట్టసభల్లో పోని దాదాపు 2300 పైచిలుకున్న కులాలు చట్టసభల్లో ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేని కులాలను మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. మళ్ళీ ఆంగ్లో ఇండియన్ దేశంలో లేరు, మన కాంగ్రెస్ పార్టీ కల్పించింది, దాని కంటిన్యూషన్ గా బీజేపీ చేసింది. బీజేపీ మొన్న ఏం చేసిందంటే 20 సంవత్సరంలో తీసేసింది దాన్ని. ఇక మనం ఇప్పుడు ఓటుకున్న కేసులో ఇప్పుడున్న ముఖ్యమంత్రిని పట్టించిన చూడు, ఆయన్నే పట్టించిన ఆయన. నేనేమంటున్నంటే చట్టసభల్లో లేని కులాలు ఏవైతున్నాయో ఆ కులాలకు బాధ్యత కల్పించాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతా ఉన్నాను. రాజకీయ రిజర్వేషన్ లేకుండా 42% ఎవరికో ఇస్తారు. ఏబిసిడి వర్గీకరణ కావాల్సిందే. ఎందుకంటే ఆ కులాలు మీ పైకి పోవాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎంబీసీలకు 1000 కోట్లు కేటాయిస్తారా గత ప్రభుత్వం? పండబెట్టేసి పామోలు తీసుకుంటున్నాడు ఆయన. ఈ రోజు నేను ఎంతున్నాను ఏమంతా మసూద చాలన నువ్వు రాసిన మేనిఫెస్టో చాలా మంచి మేనిఫెస్టో, కానీ అది అమెండ్మెంట్ చేసిన మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 5 సంవత్సరాలు ఉంటుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంబీసీలకు, బీసీలకు 5,000 కోట్ల రూపాయలు ఇస్తారండి. 10,000 కోట్ల రూపాయలు ఇస్తారు. జనాభా ఎంత ఉన్నాము? ఆ జనాభా దామర్శపడగా మేము పిల్లుల కుక్కల వల్ల, నక్కల వల్ల, పిల్లుల వల్ల ఈ రోజు మేము అడక తినాల్సి వస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ అన్నాడు, ఆయన పిసిసి పరిచయం చేసింది, ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేకనే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కంచి ఇప్పటి వరకు ఆయన తొక్కుతూనే ఉన్నది. ఇంకా హనుమంతరావు అన్నాను. నేను ఎందుకంటున్నంటే చట్టసభల్లో రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు రాగలిగితే ఆర్టికల్ 333 ప్రకారంగా ఎవరైతే వాళ్ళకి ఆందోళనకి ఇచ్చిందో కింది స్థాయిలో ఉన్న కులాలు కూడా చట్టంలో పైకి ఎక్కాలని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, దయచేసి పెద్ద వాళ్ళు ఉన్నారు ఇలా చట్టసభలకు పోయినోళ్ళు, మీరు ఎంత కష్టపడితే చట్టసభలకు పోయిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం తల పోసుకున్నారేమన్నా? ఇమ్మీడియట్లీ ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పుడు జనగణలో కులగణంగా అంటూ బీజేపీ ప్రభుత్వం పెడుతుంది. మా శాతం ఎంత, మా రాజకీయ వాట ఎంత, ఆ వాటను కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మన తెలంగాణలో ఏమన్నా తెలుసా? తెలంగాణ రాని సామాజిక న్యాయం తర్వాత చూసుకున్నాం లేదు, పరిస్థితి తెలంగాణ రాని కోదండరాంకి వచ్చింది, అక్కడ ఇంకో ఆయనకు వచ్చింది, ఇంకో ఆయనకు వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకి వచ్చినాయి. కానీ మనకేం లాస్ట్కి వస్తే మనకేం చేస్తారు? పిల్లులు ఆయన ఎప్పుడు చూడు, ఎవరు కేసీఆర్ గోల్డ్లు ఇస్తా, బల్లు ఇస్తా, పందులను ఇస్తా, ఎలుకలను ఇస్తా, పిల్లుల్ని ఇస్తా, గుట్టల పోండి ఓడరా,
మీరు చదువుకోకుండా గుట్టల పొంటి పోయి మొత్తం ఏది గుట్టల పొంటి పోయి బాధలను గిట్లను మేపుకొని బాగా ఆ డిమాండ్ చెప్తున్నా, అదే దానికే చెప్తున్నా. అదే అవి ఇచ్చి తీసుకొని పోతే మేము ఏం చదవాలా? ఈ రోజు 42% రిజర్వేషన్ అమలుతాయి అంటున్నాం. ఎస్, 42% రిజర్వేషన్ తో ప్రకారమే రాజకీయ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఏబిసిడీలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను. అలాగే 42% రిజర్వేషన్ అంటున్నదా, మొత్తం 52% రిజర్వేషన్ లేదో బీసీలకు నేను చెప్తున్నా. చట్టసభల్లో 5,000 రూపాయలు బీసీలకు భిక్షాగారం కావు. గత ప్రభుత్వంలో 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానన్నారు వాళ్ళు. 10 సంవత్సరాలు పాలిస్తే 50,000 కోట్ల రూపాయలు కావాలా, కానీ ఇచ్చిందంట 27,000 కోట్లు. 27,000 కోట్లే. ఈ రోజు 2 ఆర్టికల్ వచ్చాయి. ఈ రోజు చదవండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుండి ఇప్పటి వరకు మోసం చేసుకుంటూనే వచ్చింది. ఈ రోజు నిజంగా చెప్పాలి, బీసీలకు కనీసం చట్టసభల్లో పోనీక వార్డు మెంబర్లు కూడా కాకూడదా? ఇదేం రిజర్వేషన్ అండి? రిజర్వేషన్ ప్రకారం దాదాపు అందరికీ సమాన హక్కులు కల్పించాలి ఆర్టికల్ 14 చెప్తానే ఉంది కదా. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు ఇచ్చేస్తున్నారు అంటున్నా. ఆ స్ఫూర్తితో ముందుకు రావాలని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న పెద్దలకు ధన్యవాదాలు, మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఏ పార్టీలోనే ఉండండి, కానీ బీసీల కోసం పోరాటం చేస్తేనే మీరు నిలబడతారు. లేకపోతే మీ పిల్లల ఉద్యోగాలు పోతాయి, మీ ఉద్యోగాలు పోతాయి, ఒక్కటేసారి మీకు పదవులు ఉంటాయి, దాని తర్వాత ఏ పదవి ఉండదు. తెలంగాణ లోక్సత్తా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దాని వెనుక పడాల్సింది హనుమంతరావు. ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్ అందరు కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్, జై బీసీ. కూడా వదిలేసేసి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ శ్రీ మసూద్ గారికి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవనీయులు ఎర్ర సత్యనారాయణ గారు, గౌరవనీయులు పెద్దలు, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈనాటి తెలంగాణలో సీనియర్ నాయకులైనటువంటి పెద్దలు వి హనుమంతరావు గారు, గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు పెద్దలు నారాయణ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి గుజ్జా కృష్ణ గారికి, కోలా జనార్దన్ గారికి, నాగరాజు గారికి, కృష్ణ గారికి, గోపాల్ గారికి, సుధాకర్ గారికి, వంశీకృష్ణ గారికి, రాములు గారికి, గోపి గారికి, రాఘవేంద్ర గారికి, నారాయణ గారికి, కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా సోదరి మనందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, 42% రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల వాగ్దానంలో ప్రధానంగా ఇచ్చినటువంటి అంశాల్లో ఒకటి. అనేక కారణాల వల్ల ఈరోజు పెద్దలైనటువంటి హనుమంతరావు గారు, నారాయణ గారు ఉన్నారు. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ఏ జాతి అయినా అభివృద్ధి చెందింది, ఏ వర్గాలైనా బాగుపడ్డాయి అనంటే స్వాతంత్ర ఫలాలు సక్రమైనటువంటి పంపిణీ జరిగినప్పుడు మాత్రమే అది సాధ్యమైంది. అందుకనే ప్రపంచానికి గురువుగా భావించేటువంటి భారతదేశం అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నది అనంటే ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయమే దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 80 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎంతటి దయనీయమైనటువంటి స్థితిలో మనం ఉన్నామనడానికి నిదర్శనం ఏమడుగుతున్నాం మనం? మా కుల గణన చేయండి అని అంటున్నాం. మా జనాభాకు అనుగుణమైనటువంటి వాటాను మాకు ఇవ్వమని అంటున్నాం. మరి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాధికారంలో ఇక్కడ జరిగినటువంటి భయంకరమైనటువంటి కుట్ర, పాలక వర్గాలు, ఆధిపత్య కులాలు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర, అధికారాన్ని గుప్పిట పెట్టుకొని దాని ఆసరగా సృష్టించబడినటువంటి సంపద అంతా
వాళ్ళ సొత్తు చేసుకొని చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం ఒకవేళ తయారైన వాళ్ళను విభజించి రాజ్యాధికారం అనేటువంటి వస్తువును వాళ్ళు అందుకోలేని కొనలేనటువంటి పరిస్థితికి తీసుకుపోయి శాశ్వతంగా ఈ దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇదే సందర్భంగా మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. 156% ఉన్నామంటున్నాం, 160% ఉన్నామంటున్నాం. ఈ 10% 15% ఉన్నటువంటి ఆధిపత్య కులాలు మనకు న్యాయం చేయట్లేదు, చేయవు అనేటువంటి విషయం కూడా అర్థమవుతా ఉన్నది. చేయని వాళ్ళను, చేసేటువంటి మనసు లేనటువంటి వాళ్ళను దరఖాస్తు ఇచ్చి దండం పెడితే ఇంకా మీరు చిన్నవాళ్ళు అవుతారు తప్ప వాళ్ళు మన సమస్యల పట్ల పరిష్కారం చూపించాలనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. దేశంలో రాజ్యాధికార పంపిణీ, రాజ్యాధికార విభజన ఏ రకంగా జరుగుతా ఉన్నది? మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2% ఎక్కువ మెజార్టీ వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఓడిపోయినటువంటి పార్టీ కన్నా 4-5% ఎక్కువ ఓట్లు గెలిచినటువంటి పార్టీలు అధికారాన్ని అనుభవిస్తా ఉన్నాయి. మరి 4-5% ఓట్లు మాత్రమే దేశాన్ని శాసించగలిగినటువంటి సమాజంలో బతుకుతూ 100కి 65 మంది ఉన్నటువంటి మనం రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి భిన్నంగా మాకు 42% రిజర్వేషన్లు అమలు చేయండి, మా కులగణన చేయండి, మాకు బీసీ మంత్రిత్వ శాఖ అమలు చేయండి దాన్ని అనేటువంటి బలహీనమైనటువంటి నినాదాల ద్వారా మనం పాలక వర్గాలను వంచలేమనేటువంటి వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇక 42% రిజర్వేషన్ల విషయానికి వస్తే పెద్దల హనుమంతరావు గారు ఉన్నారు, చాలా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ ప్రయత్నానికంటే అనేక రెట్లు మీలో మీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు మీ ప్రయత్నాన్ని నీరుగార్చి ఎట్టి పరిస్థితులలో చిత్తశుద్ధితో పనిచేస్తే 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయబడితే కింది స్థాయి నుండి వాళ్ళ సంఖ్య పెరిగితే రాబోయే రోజులలో అది మాకు ప్రమాదకరం. కాబట్టి మా ఉనికికి, మా రాజ్యాధికార దోపిడికి పెను సవాలుగా తయారైతుంది. కాబట్టి వీళ్ళను మభ్యపెట్టేటువంటి మాటల ద్వారా పబ్బం గడుపుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులలో ఇది అమలు చేయకుండా చూడాలనేటువంటి కుట్ర, దుర్మార్గపు ఆలోచనలు కూడా జరుగుతా ఉన్నాయనేటువంటి విషయాన్ని వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంత్రులు మాట్లాడుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ మాటలలో వన్ టోన్ అండ్ టెర్రర్ ఎక్కడ కనబడట్లేదు. ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఇంకొక మంత్రి దాన్ని ఖండిస్తారు. పిసిసి ప్రెసిడెంట్ గారు మంత్రిని మీరు హద్దులు దాటుతున్నారని హెచ్చరిస్తారు. కానీ అసలు విషయం పట్ల మాత్రం చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నట్టు కనబడట్లేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే మొన్న ఈ బిల్లును తీసుకొచ్చినప్పుడు శాసన మండలిలో చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ లైన్ ప్రకారంగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. ఇక్కడ మీరు బిల్లును ఆమోదించుకున్నంత మాత్రాన దీనికి న్యాయం జరగదు. ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. గతంలో తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రానికి సంబంధించినటువంటి వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం ఏ రకమైనటువంటి పోరాటాన్ని, ఆందోళన చేసిందో, ఢిల్లీని శాసించగలిగిందో, ప్రధానమంత్రిని ఒప్పించగలిగిందో, అన్ని పార్టీల సహకారాన్ని తీసుకోగలిగిందో, అటువంటి ఆలోచనతో మీరు ముందుకొస్తే మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తామనేటువంటి విషయాన్ని నేను ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు ఉన్నటువంటి ఆ సభానాయకుడి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కానీ బిల్లు చేసి పంపినటువంటి తదనంతర పరిణామాలు చూస్తా ఉంటే ఏ ఒక్క ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు కనిపించట్లేదు. వాళ్ళ దేశంలో ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈడబ్ల్యూఎస్ లాంటి వాటి విషయంలో వాళ్ళకు 10% రిజర్వేషన్లు నిమిషాల మీద వాళ్ళు ఉన్నటువంటి శాతం కంటే ఎక్కువ సౌకర్యాన్ని వాళ్ళు ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నదాన్ని కూడా
దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే దానికి మద్దతు తెలిపినటువంటి పాలక వర్గాలు బీసీల విషయంలో మాత్రం 42% రిజర్వేషన్ల విషయంలో కూడా మీనమేషాలు లెక్కిస్తున్నాయనంటే నేను అందుకనే ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, మేమెంతో మాకంత, మా హక్కు మేమెంతో మాకంత, మా హక్కు మా హక్కు మా హక్కు. ఇది ఖచ్చితంగా దీన్ని మనం ఒక జపంలాగా మనకుండేటువంటి ఇవాళ ఒకవైపు 42% రిజర్వేషన్లు కావచ్చు, చట్టసభల్లో మనకు రావాల్సినటువంటి వాటా కోసం కావచ్చు, చట్టసభల్లో మన రిజర్వేషన్ల విషయంలో ఈ ధర్నాలు ఇటువంటి కార్యక్రమాలతో పాటు ఢిల్లీని ఆలోచింపజేసేటువంటి చర్యలతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి మన అన్ని కులాలకు కూడా ఇది అర్థమయ్యేటువంటి విధంగా కింది స్థాయికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గతాన్ని ఒక్కసారి కనుక మనం సింహావలోకనం చేసుకుంటే, మేము చదువుకున్నటువంటి రోజులలో 60-70 సంవత్సరాల క్రితం మన గ్రామాలు గాని మన పరిస్థితులు గాని ఆధిపత్య కులాల చేతుల్లో ఉండే. మన తల్లిదండ్రులందరూ కూలీ నాలి చేసే లేదా కుల వృత్తులను నమ్ముకొని ఊరికి 4-5 కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నటువంటి రోజులలో అన్యాయం జరిగింది అని అంటే దానికి అర్థం ఉన్నది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ రోజులు బీసీలు బతుకుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడి వాళ్ళం అక్కడ చైతన్యవంతులమై చదువుకొని సమాజంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచంతో పోటీ పడేటువంటి పరిస్థితులలో ఉండి కూడా మనం 165-70% మంది ఈ రకమైనటువంటి ఆలోచనలు చేయగలిగినటువంటి వాళ్ళం ఉండి కూడా మిగతా వాళ్ళను మనం ఏకం చేయడంలో మన వైఫల్యం కూడా ఉంది. కాబట్టి మన వైఫల్యమే మనల్ని శాసిస్తున్నటువంటి పాలకుల పాలిటి వరంగా మారింది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి అని అంటే ఇవాళ సోషల్ మీడియా ఉంది, ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. కాబట్టి గతంలో జరిగినటువంటి అన్యాయాలు నిమిషాల మీద సమాజానికి తెలియని రోజులలో కూడా తిరుగుబాట్లు జరిగినాయి, న్యాయం కోసం పోరాటాలు జరిగినాయి. ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అసమానతలు, అవమానాలు క్షణం గమనిస్తున్నటువంటి లోకంలో బ్రతుకుతూ కూడా మరి మన వాళ్ళని ఏకం చేయడంలో మనం కూడా కొంత వైఫల్యం వల్లనే ఇటువంటి దుర్మార్గపు దుస్థితి కొనసాగుతున్నది. కాబట్టి మేమెంతో మాకంతతో పాటు చట్టసభల్లో, రాజ్యాధికారంలో, సంపద పంపిణీలో బీసీలకు సముచితమైనటువంటి న్యాయం దక్కినప్పుడు మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎవరో ఇస్తే తీసుకునే బదులు దాన్ని అందిపుచ్చుకున్న కోసం మనమందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, మరి ఇటువంటి అన్యాయం జరుగుతున్నటువంటి వర్గాలకు న్యాయం జరిగి తీరాల్సిందే అనేటువంటి పట్టుదలతో తాడిత పీడిత ప్రజానీకం తరఫున పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టు నాయకులైనటువంటి నారాయణరావు గారు మొదటి నుండి తనకు అన్యాయం జరిగిన, తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా నా జాతి కోసం రాజీ లేని పోరాటంలో నేను ఎప్పుడు ముందుంటాననేటువంటి మా విహెచ్ అన్న గారికి వేదిక పైనటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియ. 42% బీసీ రిజర్వేషన్లు తోని ఎన్నికలు నిర్వహించాలి, అమలు పరచాలనే ఉద్దేశంతో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మధుసూదన్ చారి గారు, అలాగే మా అన్న బీసీల గురించి ఎప్పటి నుంచో కొట్లాడడం వల్లే ఉన్నత పదవులు రాకుండా అడ్డుకున్న బాధ్యతలో ముఖ్యమైన వ్యక్తి అన్న హనుమంతరావు గారు, అలాగే నారాయణరావు గారు, అలాగే గుజకృష్ణ గారు, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. మన పరిస్థితి ఎంత దరిద్రంగా ఉందంటే, మొన్న గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక నష్టపోయింది బీసీలే. ఈ తెలంగాణ రావడానికి ఎక్కువ పోరాటం చేసింది బీసీలే, ఎక్కువ నష్టపోయింది బీసీలే. ఆ 10 సంవత్సరాలలో కూడా ఉన్నత వర్గాలే అన్ని పదవులు అనుభవించారు. ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి అడగక ముందే, ఎవ్వరు డిమాండ్ చేయక ముందే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ప్రజలకిచ్చి, ఆ తర్వాత ఒక బస్సు సౌకర్యం తప్పించి ఏది కూడా బీసీలను అమలు చేయడానికి, ఒక్క కార్యక్రమం మొదలు పెట్టడానికి కూడా
అదే చెప్తున్నా, దాంట్లోనే వస్తుంది కదా, ఆర్టికలే మొదలవుతుంది కదా సత్యనారాయణ గారు. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఆడనే కామాడిటీనే డిక్లరేషన్ చేసిండు. ఏదని, నేను 42% బీసీలకు ఇస్తా, ఇక గొర్రెల కాడికెళ్ళి, బర్రెల కాడికెళ్ళి, కోళ్ళ కాడికెళ్ళి, మేకల కాడికెళ్ళి అన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చి 42% కూడా ఫస్ట్ చెయ్యి, మా ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత ఈ బీసీలకు ఏమన్నా మేమే ప్రతినిధులం అయితే ఏమన్నా మేము ముందుకు తీసుకుపోతామేమో అన్న ఆశతోనే మీరు ఈ నిరాదీక్ష పెట్టిండ్రు. అది ఆల్రెడీ ప్రభుత్వం మనం అడగక ముందే ఇచ్చింది. మనం అడగక ముందే మీకు 42% చేస్తామన్న దాని గురించే నేను ఇవాళ సర్వే చేస్తున్నా. అది కులగణన కాదు, ఓబీసీల సర్వే చేయించింది. సర్వే చేయించి లాస్ట్ ప్రభుత్వం ఏదైతే 52% బీసీలు ఉందని చెప్పిందో దాన్ని 40 కాదు 43, 44 తెచ్చి కొత్తగా ఈ దేశంలో ముస్లిం బీసీలను కూడా తీసుకొచ్చింది. ఆ వాడి ఇప్పటిదాకా ఎవరు వాడలేదు. బీసీలల్లో ఓసీలలో వీళ్ళు ముస్లిం బీసీలు, వీళ్ళు గౌరవ బీసీలు, మునుకైపు బీసీలు అన్ని ఇవ్వరని లేదు, ఓబీసీలు అన్నారు. అది తీసుకొచ్చి కూడా అన్యాయం చేసింది. ఇవాళ మనం అందరం ఒకటే కొట్లాడుతున్నాం. ఏంది, ఇప్పుడు లాస్ట్ కైనా ప్రకటించిన 42% నీ దండం పెడతా ద్వారా నువ్వు అమలు చేయని మళ్ళీ అడుగుతున్నాం. ఎన్ని రోజులు ఇట్లా అడుగుతాం? నేను ఒక్క సూచన మాత్రం చెప్తాను, అంత పెద్దోళ్ళు కాదు గారికి స్వాగతం చెప్తూ, నేను ఎక్కువ పెద్దవాళ్ళు మాట్లాడే వాళ్ళు చాలా మంది అనుభవం, కానీ ఒక్క సూచన మాత్రం చేస్తాను. నేను బీసీలు ఈ రాష్ట్రంలో వార్డు స్థాయికి వెళ్ళి కేంద్ర మంత్రులుగా చేసిన ఎంతమంది బీసీలు ఉన్నారో మీరు ఒక్క మాట మీద ఒక్క రోజు కూర్చోదు. అందరు వివిధ పార్టీలలో వివిధ పదవులు అనుభవించిన వాళ్ళు, వివిధ పార్టీలో ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు, ఒక్కసారి మీ వ్యక్తిగత ఎజెండాలు పక్కకు పెట్టి మీరు ఒక్కసారి రాష్ట్రాన్ని చూపియండి. మేము ఇంతమంది బీసీ నాయకులు ఉన్నాము, మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వాలు మేము చెప్పినట్టు చేయకపోతే భవిష్యత్తులో మీకే ఇబ్బంది కలుగుతుంది. ఎవరిది కాదు, నా వర్గంకి వెళ్ళి 10 మంది, నీ వర్గంకి వెళ్ళి 10 మంది, ఆ వర్గంకి వెళ్ళి 10 మంది, ఎవరు దుకాణం వాళ్ళు పెట్టుకొని కథం చేసుకొని ఫోటోలు తెల్లారు పెట్టుకొని నిన్న మీటింగ్ పెట్టినని మళ్ళా పోయి ఇప్పటికి అన్నాడు మేమెంతో మాకంతా జపం చేయాలని. జపం చేస్తలేము, మనం పోయి ఊడిగం చేస్తున్నాం, మీరు జపాలు చేస్తున్నాం, ఆడ పోయి ఊడిగాలు చేస్తున్నాము. ఇది చేసినంత కాలం మనం ఏం సాధించలేము. మైక్ లో పట్టుకొని మాట్లాడము, వచ్చిందా బాగా వచ్చిందా టీవీలో చూసుకోవడము అయిపోవడం, ఇది ఎన్నడూ కూడా పూర్తి కాదు. దయచేసి ఎవరన్నా దీన్ని మార్గదర్శకంగా ముందుకొచ్చి తెలంగాణలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఒక్కరోజు మళ్ళా ఎవరెవరన్నా విలువకండి, చిన్న కార్పొరేటర్కి వెళ్ళి సర్పంచ్ గారికి వెళ్ళి ఎంపీ దాకా కేంద్ర మంత్రిగా చేసిన దాకా ఒక్క తీర్మానం చేయండి. అప్పుడు ప్రభుత్వాలు ఎట్లా కదిలి వస్తాయో, ఎట్లా ముందుకు వస్తాయో మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పెట్టాలంటే కూడా భయం, ఎందుకంటే ఎన్నికల వల్ల ఒక సర్వే లెక్క బయటకు వస్తుంది ప్రభుత్వాల పనితీరు. కాబట్టి మనము చేయడం తప్పు కాదు, కానీ దాన్ని నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే మనం చేసిన దానికి కొద్దిగా ఫలితం వస్తుందని తెలియజేసుకుంటూ, చాలా మంది పెద్దలు చెప్పేది మా భారతీయ జనతా పార్టీ ఈ 42% మీరు చేసింది కరెక్టా కాదా, భవిష్యత్తులో బయట వస్తుంది, 2-3 సంవత్సరాల బయట మొత్తం వచ్చేస్తుంది, మీ ఎక్స్రే అంత వస్తుంది. కానీ అంత లోపల నువ్వు చెప్పిన 42% తోని నువ్వు ఎన్నికలు నిర్వహించు. అప్పుడన్నా ఇదన్నా చిత్తశుద్ధి నడిపించుకొని కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటన్నా నెరవేర్చు. అలాగే 4 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్ లేక పిల్లలు విద్యార్థులు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళకు కాలేజీలో సర్టిఫికెట్లు ఇస్తలేరు, పై చదువులో పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మిగతా అన్ని రిలీజ్ చేస్తున్నావు. పిల్లల చదువుల నుండి శ్రద్ధ పెట్టకపోతే వాళ్ళ జీవితాలు అధ్వానం అయిపోతాయి. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో కూడా బీసీల గురించి ఆలోచించాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ కులగణన మీద క్లియర్ ప్రకటన చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎలక్షన్స్ లో కూడా హామీ ఇచ్చారు. బీసీలకు రాబోయే ఎన్నికల్లోనే కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి క్లియర్ గా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. 9th నాడు వస్తాయని చెప్పి అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాము. అయితే ఏంటిదంటే 18 నెలలు గడిచిపోయింది. 18 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఒక్కడు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి లోపల గత సెప్టెంబర్ నెల లోపల నేను ఏదైతే హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ కారణంగా కులగణన అనేటటువంటి తీర్పు అనేటటువంటిది హైకోర్టు ఇచ్చింది. దాని తదనంతరం కులగణన అనేటటువంటి ప్రాసెస్ అనేటటువంటి స్టార్ట్ అయింది. ఏదైతే డిసెంబర్ 9th నాడు అనుకున్నది ఏదైతే ఉందో ఆ రకం కాలేదు, హైకోర్టు తీర్పు ప్రకారం రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే దాని తర్వాత ఏమైపోయిందంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం ఇచ్చింది, కులగణన సర్వే చేసింది, ప్రాసెస్ చేసింది. అదేవిధంగా మన గవర్నర్ ద్వారా కూడా రాష్ట్రపతికి పంపించింది. ఒక ఫార్మేట్ ప్రకారం పోతుంది. సర్లే ఒకవేళ ఆల్రెడీ సంవత్సరం అయింది, మొత్తం
ఇది సర్పంచ్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయి సంవత్సరం డిలే అయిపోయినా కానీ వీళ్ళు ప్రాసెస్ లో ఉన్నారు కదా, పనిచేస్తున్నారు కదా అని చెప్పేసి బీసీ సంఘాలు అందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను పూర్తిగా విశ్వసించి ఏదైతే కొంత నిశ్చింతగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యన ఏంటిదంటే సడన్ గా ఒక వార్త వచ్చేసేసింది. ఏం వార్త వచ్చిందంటే మొన్న సోమవారం రోజు మీటింగ్ లోపల, కేబినెట్ మీటింగ్ లోపల ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కు గవర్నమెంట్ ప్రిపేర్ అవుతుంది అనేటటువంటి సబ్జెక్ట్ వచ్చింది. డైరెక్ట్ దానికి సంబంధించినటువంటి మంత్రి క్లియర్ గా ప్రకటన చేసింది ఏంటంటే ఈ నెలలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు షెడ్యూల్ ప్రకటిస్తున్నాం అనేటటువంటి వార్త ఆయన ఒక సాక్షాత్తు మంత్రి ప్రకటించింది. అది అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల బీసీ రిజర్వేషన్స్ మీద ఏ మాత్రం కార్యాచరణ జరగకముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రకటిస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ మంత్రి ప్రకటించిన తర్వాత ఇక బీసీలందరూ ఎందుకు ఒప్పుకుంటలేదు? ఎందుకంటే దానికి మహేష్ కుమార్ గౌడ్ గట్టిగా కౌంటర్ చేసిండు. అయితే మీరు ఏంటంటే కౌంటర్ చేసినప్పుడు కూడా ఇప్పటి కూడా ఏంటంటే ఏది ఎలక్షన్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాతావరణం అనేటువంటిది ఇంకా క్లోజ్ కాలేదు. అయితే ఇక్కడ మేము అడుగుతున్నాం ఏంటంటే మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ తెలంగాణ బీసీ సంక్షేమంగా మేము ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నాం ఏంటంటే, అంతేకాకుండా బీసీలందరి తరఫున కూడా దీన్ని మేము ఎడ్యుకేట్ చేస్తున్నాం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము తొందరపడి లేకపోతే కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసేటటువంటి అలసును తీసుకొని వీళ్ళైతే జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయేటటువంటి ప్రయత్నం ఒకవేళ చేసేటటువంటి ఒక అనుమానం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మీరు జీవో ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే 1986లో కూడా ఎన్టీ రామారావు జీవో ద్వారా 44% రిజర్వేషన్స్ కూడా ముందుకు వస్తే ఏమైంది అనేటటువంటి అనుభవం అనేటటువంటిది ఈ రాష్ట్రంలో కూడా ప్రివేల్ అయి ఉన్నది. అంటే మరొక్క మోసానికి మీరు ఏదైనా కానీ సంసిద్ధమైతే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. బీసీలకు 42% రిజర్వేషన్ అనే కాదు, జనాభా దామాషా ప్రకారము ఆర్టికల్ 340 అమలు దిశగా ఏదైతే ఎస్సీ ఎస్టీల వలె బీసీలకు కూడా రిజర్వేషన్స్ రావాలనేటటువంటి మా డిమాండ్ ఏంటిదంటే ఈ రోజునటువంటి పరిస్థితుల్లో కూడా ఈ 42% అనేటటువంటి కాంగ్రెస్ తీసుకొచ్చిన దాన్ని మేము సర్లే అని చెప్పేసి మేము ఊపుకున్నాము. అయితే ఇక్కడ మాకేంటిదంటే మాకు కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ద్వారా మాకు రిజర్వేషన్ సిస్టమ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి లోకల్ బాడీ రిజర్వేషన్స్ అనేటటువంటిది ఒక మ్యాండేట్ సిస్టమ్ అవుతుంది. రాబోయే రోజుల్లో కూడా దీనికి ఏంటంటే విద్య ఉద్యోగాలనే కాకుండా అన్ని సిస్టమ్ లోపల పర్మనెంట్ ఫిక్స్ అవుతుంది. అదే విధంగా దేశానికి కూడా ఆదర్శం అవుతుంది. ఎవరు కూడా విధంగా అడ్డం రానటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఇచ్చేటటువంటి కరెక్ట్ సిస్టమ్ అనేటటువంటిది మా 40 సంవత్సరాల పోరాటానికి న్యాయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఈ 18 నెలల కాలం కానీ అసెంబ్లీ తీర్మానం ఇచ్చినటువంటి 6 నెలల కాలం కానీ కేంద్రంలో కూడా ఏదైతే తమిళనాడుతో లోపల షెడ్యూల్ 9లో పెట్టించడమా, ఏదైతే ప్రాసెస్ చేసి కేబినెట్ ద్వారా తీసుకోవడమా, ఏదైతే లీగల్ సిస్టమ్ ద్వారా మాకు వస్తే ఏంటంటే పర్మనెంట్ సాల్వేషన్ వస్తుంది. కాబట్టి ఆ పర్మనెంట్ సాల్వేషన్ అనేటటువంటిది మా జీవిత త్యాగాలకు సరైన ఫలితం వస్తుంది తప్ప ఈ రోజు ఏదో జీవో ద్వారా ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఉదాహరణ కోడ్ల పిడి చేసి మళ్ళీ ఫార్మేట్ లేదని చెప్పేసి కొట్టేసేటువంటి 40 సంవత్సరాల డ్రామా ఇప్పుడు కూడా కంటిన్యూ అయితే మేము సహించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందుకొరకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అంటే దాని కొరకు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకోలేదు. వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అఖిలపక్షం తీసుకుపోలేదు, యూనియన్ గవర్నమెంట్ మొత్తం ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తలేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు సమరోన్ముఖం చేసుకోవాలని ప్రయత్నం చేస్తలేదు. ఏ కార్యక్రమం చేస్తలేదు. ఒకవేళ కార్యక్రమం చేయకపోయినా కానీ రీసెంట్ గా ఒక తమిళనాడులో కూడా ఒక సుప్రీంకోర్టు ప్రాక్టీస్ అనేటటువంటిది మనకు అందుబాటులో ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పించిందంటే తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్యాయమైనటువంటి చర్యల మీద సుప్రీంకోర్టు క్లియర్ గా వెరిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ మీరు కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకోలేనటువంటి అసమర్థ పరిస్థితిలో ఉంటే మీరు సుప్రీంకోర్టు ద్వారా ప్రాపర్ ఫార్మేట్ ద్వారా వచ్చినటువంటి ఈ ప్రాసెస్ ను ఎనాబుల్ చేసుకునేటటువంటి చర్యలు చేసుకోవాలి తప్ప మీరు జీవో ఇచ్చేసి ఎలక్షన్స్ పోతామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించలేదని తెలియజేస్తూ, ఎప్పుడో ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి
1980వ దశకంలోనే ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి శ్రీ వి హనుమంతరావు గారిని ప్రసంగించి సిద్ధపడుతున్నారు. సభకు నమస్కారం. పెద్దలు బీసీ నాయకుడు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గుజ్జ కృష్ణ ఆలోచన, పిలిచినటువంటి సీనియర్ నాయకులు ఇప్పుడే మధుసూదనాచారి గారు వెళ్ళిపోయారు, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా బీజేపీ నుంచి మా మిత్రుడు గౌడ్ వచ్చాడు. మిత్రులారా, ఇప్పటి వరకు జరిగిన మాటలు మీరు విన్నారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో నిర్ణయం జరిగింది. దానికి బడ్జెట్ పెంచిండ్రు, కురగన జరిగింది. 10 జిల్లాలు తిరిగాను నేను. ఎందుకంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ప్రజల ఆలోచన ఏంది, ప్రజల బాధలు ఏమిటి, ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలని ఆయన ఒక ఆలోచన. We come to the power, we will conduct caste wise census. అంతటితో ఆగలే. ఇది ఎక్స్రే అన్నాడు. ఎక్స్రేలు ఏమొస్తుంది, లోపల ఏమున్నదో తెలుస్తుంది కదా. ఆ ఎక్స్రే అంటే కింది స్థాయిలో బడుగు బలైన వర్గాలు ఏ విధంగా వారి జీవితాలు గడుపుకుంటున్నారని ఆలోచన చేసి వారికి న్యాయం జరగాలని జిత్తిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి ఇప్పుడు సత్యనారాయణ ఎంత సంఖ్యలోనో అంత వారు రావాలని కోరుతున్నారు. ఇది తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం చేసి తీరుతుంది. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడినా, అది ఒల్లు కిషన్, మన ఎవరు మహేశ్వర్ గౌడ్ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఆ ఇష్యూ మాట్లాడుతున్నాం. మేము తప్పనిసరిగా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి నేను పూర్తి ఫైట్ చేస్తాను. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పాడు కాబట్టి ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎందుకంటే నాయకుడే ఒక ఆలోచనలో వచ్చిండు, పేద ప్రజలకు న్యాయం చేయాలనేది 10 జిల్లాలు తిరిగి కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో రేవంత్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది. దాని గురించి ఇక మీరు ఆలోచన చేద్దానికి ఉంటే ఫస్ట్ ఫైట్ నేనే చేస్తా. నేనే కాకపోతే మహేశ్వర్ కూడా చేస్తాడు. దాని గురించి ఆలోచన కాదు. ఇప్పుడు అసలు సంగతి బయటపడ్డదా బాబు, దాని మీద ఏం చెప్పాలో నాకు అర్థమైతలేదు. కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసిందా, వా ఏ మంచి జీవోరో బాబు. దానికి బడ్జెట్ 59,000 కోట్లు 540 కోట్లు పెట్టారు. కానీ ఆయన ఏం రాసింది తెలుసా, మాట్లాడిన వ్యక్తులు అందరు నేను నిన్న టీవీలో చూసినాక బాధపడ్డా. ఏమి జీవో, క్యాస్ట్ వైజ్ సెన్సస్ తీసేసిండ్రు. 2027 లోపల సెన్సస్ అట. సెన్సస్ ఎవరు కావట్లే బాబు. ఇప్పుడు 140 కోట్లు ఉన్నాం, సెన్సస్ ఇంకో 3 కోట్లు జనం పెరుగుతుంది. మనకేం లాభం బాబు. అదే రాహుల్ గాంధీ అన్నాడు, ఇవాళ సచిన్ పైలట్ అదే అంటున్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుందిరా బాబు. ఎందుకు చేయరా బాబు? క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటేనే జిత్తిన ఇచ్చేదారి యుక్తి భాగీదారి అంటాడు. అదే మందకృష్ణ మాదిగా ఏబిసిడి కావాలని కొన్ని సంవత్సరాలుగా పోరాడిండు, తీసుకొచ్చిండు. అదే విధంగా మా ఆర్ కృష్ణయ్య గారిని ఒక కోరిక కోరుతున్నా. ఎందుకంటే నువ్వు మొదటి నుంచి కూడా బడుగు బలహీన వర్గాల గురించి, స్టూడెంట్స్ గురించి, హాస్టల్ గురించి జీవితాంతం పోరాడినావు. ఆర్ కృష్ణయ్య అంటే అరే హాస్టల్ బాగు చేస్తాడు, ఫీజులు పెంచితే తగ్గిస్తాడు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేసిన వ్యక్తి నువ్వే. కనుక నాకు ఆర్ కృష్ణయ్య ఒక అడుగు ముందుకు ఏమంటున్నా మాట్లాడాలి. ఎందుకంటే ఎప్పటి వరకు అయితే సెన్సస్ తీసి క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటేనే న్యాయం అవుతుంది. అది పెద్ద దెబ్బరా బాబు. నాకెందుకేమో నరేంద్ర మోడీ గారు బీసీ ఉండి, అదే రాహుల్ గాంధీ గారు ఎవరు అగ్ర కులాల వాడు, అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా అగ్ర కులాల వాడు. ఆయన ఇవాళ చేసిండా లేదా? మరి నరేంద్ర మోడీ जी आपको 3 मरतबा मिला, बीसी का एक मिनिस्ट्री बनाओ, सबसे ज्यादा आबादी हमारा है, हमारे लोग हैं, नहीं करे। कैश वाइज सेंसस कर तू बोले वो भी नहीं करे। आज राहुल गांधी बोलने के बाद उसमें भी धोखा देने का काम बंद करो भाई। इसके ऊपर लड़ना चाहिए भाई। రోడ్ల మీదకి రావాలా పోయి ఈ ధర్నాల బిల్లు వద్దు, ఇక రోడ్ల మీద కూర్చుందాం. ఎప్పటి వరకు అయితే ఏది 2027 జనగణతో పాటు కులగన పెడితేనే నడుస్తుందా? నేను ధర్మంగా చెప్తున్నా, ఇది ఎక్కడో తిరిగిపోతున్నది. ఇక ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదురా బాబు. రాహుల్ గాంధీ
ఏది అపోజిషన్ లీడర్ ఉన్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, దానికి ఇవాళ ఈ డబ్బు సరిపోదు. క్యాష్ సెంటర్స్ అంటే మినిమం 15,000 కోట్ల రూపాయలు ఇస్తేనే యావత్ భారతదేశం. ఆయన కేవలం ఏది డీలిమిటేషన్ గురించి చేసినట్టు కనిపిస్తుంది నా లెక్కల. నేనేం దుష్ప్రచారం చేస్తలేను. నీకెందుకు రాదు ఈ ఆలోచన? రాహుల్ గాంధీ ఏమన్నా కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అనడా లేదా? మరి దాన్ని ఎందుకు ఇవ్వాలి సెన్సస్ అంటున్నావు అని అడుగుతున్నా. ఆ సెన్సస్ పక్కకు క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటే రాయమంటున్నా. ఇప్పటికైనా జీవో చేంజ్ చేయమంటున్నా. ఇది జరగకపోతే ఎవరికి లాభం కాదు. మనం చూడు ఇవాళ ఆ రోజులలో ఇప్పుడే చెప్పారు హనుమంతరావు ఎప్పుడో ముఖ్యమంత్రి మా ఎవరు సత్యనారాయణ గారు అన్నారు. వచ్చింది నా ఛాన్స్ మనకు. ఇక ఆ సంగతి చెప్తే మరి అందరు బాధపడతారు. అవతలోడు ఎట్లనైనా దెబ్బ కొడతాడు. మనోళ్ళే కొట్టిర్రు, సమయం వచ్చినాడు ఆ పేరు కూడా చెప్తా. ఎందుకు కొట్టిర్రు అంటే ఆ రోజులు 4 ఏది కర్ణాటకలో దేవరాజర్స్, బంగారప్ప, వీరప్ప మౌలి ఇవాళ సిద్ధరామయ్య అయిందా లేదా? ఇక్కడ వస్తుండే ఛాన్స్. ఇక నేను పాత రికార్డు తీస్తాను చూడు హనుమంతరా మమ్మల్ని అన్నాడంటారు. చేసిరు మనోళ్ళే. అగ్రకులాలు ఎట్లనైనా తప్పు చేస్తారా బాబు? వచ్చిన ఛాన్స్ మిస్ అయిపోయిందా లేదా? ఆనాడు ఇంత మూవ్మెంట్ ఉంటే అయిపోదు. ఆర్ కృష్ణ లేపి దానికి వచ్చింది. ఇప్పుడు మూవ్మెంట్ పోయింది. ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు. ఏదైనా నా సంగతి విడిచిపెట్టాలి. నేను ఫుట్బాల్ ప్లేయర్. ఫుట్బాల్ అనేది క్రికెట్ అంటే ఒకటి సెంచరీ చేస్తే వాడు హీరో అవుతాడు. ఈడ అందరిది నడవదు, ఒక్కరిది నడవదు. ఎవరికి ఛాన్స్ వస్తే లాదు కొట్టాలి, గోల్ కొట్టాలి. అప్పుడే కొట్టగలుగుతాం. ఛాన్స్ దొరకాలి. నేనే కావాలని ఆలోచన చేయొద్దు. మనలో డిస్ప్యూట్ రావద్దు. యుద్ధం జరుగుతుంది ఎప్పటి నుంచో. నిజంగా చెప్పాలంటే యావత్ భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 అయింది. దాన్ని ఇవాళ దిక్సులు చేసి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక మీ కరో అంటున్నాను. ఏది కులగన జరుపుకుంటుంటే వీళ్ళేమో సెన్సస్ అనే ఓటు ఇది ఉద్దేశపూర్వకంగానే పెట్టిండ్రు. దీని మీద నారాయణ గారు దయచేసి చెప్తున్నా, మీరు తప్పనిసరిగా యుద్ధం చేయాల్సిందే. అదే విధంగా మా మిత్రుడు ఆర్ కృష్ణయ్య గారు ఏ విధంగానైతే మందకృష్ణాబాద్ గా జీవితాంతం కొట్లాడి సాధించిండో, మనం అది సాధించిన రోజే ఇక్కడక్కడ దూడోతుల వయసు పెట్టో చాలా మంది ఉంటారు. ఇంకే పోనీ అన్నది ఇంకెందుకు నేను చూసుకుంటా అంటారు. ఆడు చూసేది పెట్టేది. కనుక యుద్ధం వచ్చినప్పుడు అందరూ ఒక్కటి కావాలి. క్యాష్ వైజ్ సెన్సస్ అయ్యే వరకు మన పోరాటం సాగాలి. ఇది నమ్ముదాం. రేపటి నుంచే ఈ యుద్ధం. ఇక ఇచ్చిపెట్టే 42 సంగతి నేను చూసుకుంటా. మహేష్ చూసుకుంటాడు. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా చిత్తశుద్ధి ఉన్నది, చెయ్యాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆదేశం చేస్తే ఆయనకు కూడా నష్టమే జరుగుతుంది కాబట్టి ఆయన చేస్తాడు. కనుక ఇవాళ కొట్లాడేది ఒకటే, క్యాస్ట్ వైజ్ సెన్సస్ షుడ్ బి కండక్టెడ్ ఆల్ ఓవర్ ఇండియా. దట్ ఈస్ ది పాయింట్. అప్పుడైతేనే మనకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఏం జరగదు. ఈసారి రాకపోతే మనం జీవితాంతరం గులాములు, వాళ్ళు దూరదు. ఇప్పుడే చాలా మంది మమ్మల్ని ఎవరి చేయి రాబోద్దంటే యుద్ధం చెయ్యాలి. వాళ్ళంతా వాళ్ళే రాలి పక్క కూర్చోబెట్టాలి. వాళ్ళకి మంచి పదవులు ఇవ్వాలి. దాని గురించి మీరు ఆలోచన చేయాలని నేను తప్పనిసరిగా రేపటి నుంచే యుద్ధం మొదలు పెడుతున్నాం. అన్ని జిల్లాలు తిరుగుతా. క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసేదానికని ఈ జీవనం నడవదని చెప్పాలి. ప్రజలకు గ్రామాలలో ఏం తెలుస్తుంది? సెన్సస్ అంటే ఇదే అనుకుంటున్నారు. కులగన రాదట. సాగరంలో ఎంతమంది, మంగళూరు ఎంతమంది, ఒట్టరోలు ఎంతమంది తెలియాలి కదా బాబు. సెన్సస్ చేస్తే ఎవరికి లాభం? నీకు లాభం. డీలిమిటేషన్ చేసి ఏది దక్షిణ ప్రాంతంలో సీట్లు తక్కువ చేయాలనే ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. దీని మీద అందరు కట్టుబడి ఉండి క్యాష్ వైజ్ సెన్సస్ చేసే వరకు అన్ని పార్టీల ఎంపీలు ఫైట్ చేయాలి. దీన్ని సాధించుకోవాలి. గతంలో IIM-లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే అదే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇవాళ మన పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, IIT ఇంజనీర్లు అయి ఒక్కొక్కడు 1,20,000 సంపాదిస్తుడు. కనుక ఈ యుద్ధమే తెలంగాణ యుద్ధం ఏ విధంగా చేసిందో, తెలంగాణ యుద్ధంతో పాటు యావత్ భారతదేశంలో క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసే వరకు పోరాడాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం.
సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు యూకేలో లేబర్ పార్టీ ఉండింది అధికారంలో. ఆ కమ్యూనిస్ట్ పార్టీ లేబర్ మినిస్టరు యూకేలో ఉన్న లేబర్ పార్టీకి లేబర్ మినిస్టర్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్లో పాల్గొన్నారు. అప్పుడు లేబర్ మినిస్టర్ ఏమన్నాయంటే, ఈయన కమ్యూనిస్టే కానీ భూస్వామి కుటుంబం నుంచి వచ్చినాడు, నేను నిజమైన వర్కర్ని కార్పెంటర్ని చేనుడు కాయలు కాసని చూపించాడు. ఆ సోవియట్ కమ్యూనిస్ట్ ఆయన అంటే, నిజమే నేను భూస్వామిని, ఈయన వర్కరే, కానీ నేను నా వర్గాన్ని మోసం చేస్తే ఆయన వర్గాన్ని మోసం చేశాడు చెప్పాడు. కార్మిక వర్గాన్ని ఆయన మోసం చేశాడు, భూస్వామి వర్గాన్ని నేను మోసం చేశాను, నేను కమ్యూనిస్ట్ అయ్యాను. అందువల్ల కులాన్ని బట్టి ఒక అథారిటీ వచ్చినా కూడా మోడీ బీసీ కదా, కృష్ణయ్య బీసీనా? మోడీ బీసీ అని చెప్పుకున్నాడయా. మరి మోడీ బీసీనే, రాహుల్ గాంధీ ఓసీ. ఎవరెవరు మోసం చేస్తున్నారు? బీసీలు మోసం చేస్తూ మోడీ. కృష్ణయ్య కోపం నేనేం చేయలేను. మేము సిపిఐగా మేము సెన్స్ అనుకున్నది ఏంటంటే, 2029 జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2029 ఎలక్షన్స్ లోపు ఈ క్యాస్ట్ సెన్సస్ కూడా పూర్తి చేయాలి. 2029కి రాజ్యాంగ పరంగా పార్లమెంట్కి, రాష్ట్రానికి, అసెంబ్లీకి, చట్టసభల్లో బీసీలు పోటీ చేసేటువంటి హక్కు కల్పించబడాలి. అలాగే వాయిదా వేస్తే కుదరదు. అంటే మన టార్గెట్ 2029. ఈయన జనాభా లెక్కలు చూపిస్తున్నాడు. జనాభా మనకే లాభం? జనాభా వస్తే మా భారతదేశం ఒక్కొక్కటి ఎంతమంది పుట్టించారని చెప్పి చెప్పుకోవడానికి. జనాభా కన్నా ఆ క్యాస్ట్ సెన్సస్ వస్తే నిజంగా ఎవరెవరికి ఏ భాగం రావాలో, ఏ రిజర్వేషన్ రావాలనో వస్తుంది. ఒకవేళ రాకపోతే జనమే తన్నుకుంటూ తోచాడు పారేస్తారు. బంగ్లాదేశ్ ఏ పార్టీ పూనుకుంది? జనమే పూనుకుంటారు, తరిమిపారేసేది గవర్నమెంట్. ఎన్నికైన ప్రభుత్వాన్ని తరివేశారు. శ్రీలంకలో స్ట్రాంగెస్ట్ గవర్నమెంట్ అది, ఎల్టీటీ అని అనగొట్టిన గవర్నమెంట్. ఆయన ఆ గవర్నమెంట్ తరివేశారు లేదా? ఇది 2009 లోపలగాన ఇది పరిష్కారం కాకపోతే భారతదేశంలో బీసీలే కాదు, బీసీ సపోర్ట్స్ అన్ని వర్గాలు ఒకటి అవుతాయి, వాళ్ళు సాగిస్తారు. అందులో ఫస్ట్ మన అజెండా అందే ఉండాలి. 2029కి ఇది పరిష్కారం కావాలి. ఆ ఎన్నికల్లో పాల్గొనేటువంటి చర్చలు పాల్గొనే హక్కు కల్పించడం అనేది ప్రధానం. ఆ హక్కు అది మేము మొట్టమొదటి ప్రకటించాం. నిన్న జీవో చూస్తే ఆయన క్యాష్ సెన్స్ తీసి పారేశాడు. ఆయనకి అర్థమైపోయింది ఈ మనం దాచిపెడితే దాగదు ఇదంతా అని చెప్పేశారు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి జీవో, దాన్ని మనం అంగీకరించడానికి వీల్లేదు. ఇది ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్స్ ఉద్యోగాలు చెప్తున్నారు. మొత్తమే కార్పొరేట్ అయిపోయినాక రిజర్వేషన్ ఎక్కడయా? ప్రభుత్వం సీఎం ఆఫీసుకు పోతే అంత టెంపరీ వాళ్ళే, సీఎం ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు మొదలుకొని కింద అందరూ తాత్కాలిక ఉద్యోగస్తులు తప్ప పర్మనెంట్ ఉద్యోగస్తులు లేరు. అన్ని శాఖలు అట్లా వచ్చేసింది. పబ్లిక్ సెక్టర్స్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ప్రైవేట్ సెక్టర్స్, కార్పొరేట్ సెక్టర్స్ వస్తూ ఉన్నాయి. విద్యా వ్యవస్థ కార్పొరేట్ వస్తూ ఉన్నాయి. వాటి రిజర్వేషన్స్ లేవు. అందువల్ల మన రిజర్వేషన్స్ కేవలం సీట్లు వాటి అనుకున్నా రాజ్యాంగ పరంగా మనకు రాజకీయ హక్కులు కల్పించబడితే తప్ప ఇది పరిష్కారం కాదనే ఉద్దేశంతో అటువైపు మనకు గోల్ ఉండాలి, అటువైపు మన పౌరులు సాగించాలి. అలాంటి పౌరులు సాగించేందుకు నిలబడాల్సిందే. ఇప్పుడు నిజమే కృష్ణయ్య మందకృష్ణ మాదిగా నాకు కృష్ణయ్య నాకు బాగా తెలుసు. నేను ఏఎస్ఎఫ్ ఉన్నప్పుడు ఆయన కూడా విద్యార్థి సంఘానికి బీసీ సంఘాన్ని నాయకుడు ఇచ్చేవాడు. ఫెయిల్ అయిన విద్యార్థికి బేస్ మార్కులు ఈయన ఫస్ట్ కనిపెట్టింది. అప్పుడు మండల కృష్ణరావు విద్యామంత్రి. బేస్ మార్కులు 2 మార్కులు 3 మార్కులు ఫెయిల్ అయ్యారు పిల్లలు. పాపం 40% రావాలి, 38% వచ్చుంటుంది. బేస్ మార్క్ అడిగేవాడు, మేము ఇప్పుడు అడిగేవాళ్ళం కాదు. ఆయన ఒప్పుకునేవాడు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులు ఫెయిల్ అని పాస్ చేశాడు. అప్పటి నుంచి బీసీ తాడు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. కృష్ణయ్య అంటే మన మందకృష్ణ కూడా అప్పుడు నేను చెప్తా ఉన్నా.
ఇప్పుడు ఒక స్టేజ్ కొరికి వచ్చింది. కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడు కృష్ణయ్య, ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ట్రెజరీ బెంచ్లో ఉన్నాడు. ట్రెజరీ బెంచ్ ఉన్నవాడికి ఈజీ ఇది సాధించడం. అందువల్ల ఇప్పుడు కృష్ణయ్య పూనుకొని 2029 లోపు ఇవి పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే నువ్వే ముద్దా అవుతావు. నువ్వు ఇక్కడ నుంచి ఉద్యమం నుంచి కొంచెం పక్కదారి పడ్డావు, అదే నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఏం చేస్తావు చెయ్యి. ఈ ఉద్యమాన్ని సాగించడానికి నిలబడాల్సిందే. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము మాత్రం ఖచ్చితంగా నిలబడతాం. నాకు హనుమంతరావు గారు చెప్పారు, ఆయన తప్పైన ముఖ్యమంత్రి, పాపం తప్పిపోయిన ముఖ్యమంత్రి. రాత్రి రాజీవ్ గాంధీ ఈయనకి హామీ ఇచ్చాడు, నేను ముఖ్యమంత్రి చేస్తానని. ఈయన డ్రై ఫ్రూట్స్ తినుకుంటూ వచ్చేసాడు. ఆయన చెన్నై పోయాడు. చెన్నైలో ఎల్టీటీ వల్ల ఆవిరైపోయాడు. ఆయన బతికుంటే ఈయన ముఖ్యమంత్రి. ఇప్పుడు మనం దొరికేవాడు కాదు. ఇప్పుడు మన పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు కానీ తప్పైంది పాపం. ఒకసారి అదృష్టం అంటాం మనం, అది అదృష్టం తెలియదు. అయితే ఇంక తనుకుంటూ వస్తానండి. ఆయన నిలబడుతున్నాడు పాపం. దానిలో ఉండి కొట్లాడుకుంటూ పార్టీ మారకుండా ఉన్నాడు గట్టిగా. నాకు సంతోషం. నాకు మేము విద్యార్థులతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు హామీ ఇస్తా ఉన్నాను, ఈ రిజర్వేషన్స్ బీసీ రిజర్వేషన్ సంబంధించి. సార్ తమిళనాడు అంటావా, ఏ రాజకీయ పార్టీ అధికారికి వచ్చినా అందరూ కలిసి ఒకటి నిలబడతారు. అన్ని పార్టీలు ఒకటైపోతాయి. అట్లా సాధించుకున్నారు. మందికంతా గెలికదాలు సొంత పార్టీ గొడవ పెట్టుకుంటున్నారు. ఇతర పార్టీ ఏముంది, వాళ్ళ పార్టీ కొట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ కూడా నేను మహేష్ గౌడ్ స్టేట్మెంట్ చూసా, ఆయన ఓపెన్గా అపోజ్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ కానీ జరిగితే, అంటే జరగకపోతే ఒకటేంది, మనకు రావాల్సిన గ్రాంట్స్ రావు, లోకల్ బాడీ డెమోక్రటిక్ ఫండ్స్ ఉందని చెప్పొచ్చు అని తెలియదు. కానీ ఒక జరిగితే ఈ తేదీకి విడిపోతుంది. ఇంకా 5 ఏళ్ళ వరకు దాని గురించి సాధ్యం కాదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఇది ప్రజా ఉద్యమంగా రాకుండా కేవలం నాయకులు వరకు అయితే సాధ్యం కాదు. నేను సిన్సియర్ చెప్తున్నా, ప్రజా ఉద్యమం రావాల్సిందే. మనకు గుణపాఠం పక్కన బంగ్లాదేశ్, పక్కన శ్రీలంక, వాళ్ళంతా జనం అంతా తిరగబడ్డారు, గవర్నమెంట్ తరివేశారు. అందువల్ల అదే మనకు సాయుధపడడం చేయలేవాడు, తుపాకులు పట్టుకుని కొట్లాడలే, జనం తరివేశారు. ఇక్కడ కూడా పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే అబ్సల్యూట్ మెజారిటీ బీసీసీ ఎస్సీసీ ఉన్నారు. ఫార్వర్డ్ కాస్ట్ ఎత్తున్నారు. దాన్ని అందరూ సపోర్ట్ చేశాడు ఉండరు. అయితే వాళ్ళ సామగ్రి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మందుగుడు సామగ్రి మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అదాని అంబానీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాళ్ళకు ముద్దు బిడ్డగా ఉన్నాడు ఈ గురువు గారు, ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఆ క్లచెస్ ఉన్నాయి. ఆ క్లచెస్ ని తెగొట్టడానికి సాధ్యమైన ఉద్యమం సాగిస్తే సాధ్యం అవుతుంది, సాగించి తీరుతుంది. 2029 కంటే మనం సాధ్యం తీరాలని చెప్పేసి కోరత చదువు తీసుకుంటా ఉన్నాం. फूले को जोहार, डॉक्टर बी आर अंबेडकर को जोहार, सावित्रीबाई फूले को जोहार, తెలంగాణ మన వీరులకు జోహార్, బీసీ అమర వీరులకు. ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మహాదీక్షలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మా ఉద్యమ సహచరుడు ఎర్ర సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి నాయకులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంతరావు గారికి, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు నారాయణరావు గారికి, అదే మాదిరిగా సిపిఎం పార్టీ నుండి బండారు రవికుమార్ గారికి, ఆశయ గారికి, ఇక్కడ మా ఉద్యమ సహచరులు బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోషల్ డెమోక్రాటిక్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ చెన్నరాములు గారికి, నందకుమార్ గారికి, నాగుల శ్రీనివాస్ యాదవ్ గారికి, అందరికీ పేరు పేరున జైభీములు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఇంతకుముందు సమావేశాలు పెట్టుకుంటే, ఉపన్యాసాలు ఇస్తే, చర్చలు పెట్టుకుంటే ఎవరి దగ్గర వాళ్ళు, ఎవరికి దోషింది వాళ్ళు మాట్లాడుతూ పోయేది. కానీ ఇప్పుడు అట్లా మాట్లాడడానికి వీలు లేదు. ఎక్కడ సమావేశాలు జరిగినా నిజాలు మాత్రమే మాట్లాడాలి. ఎందుకంటే ఎదురుగా కెమెరాలు ఉన్నాయి, మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంటది. ఇవాళ ఈ వేదిక మీద ఎవరినో మెప్పు పొందడం కోసం ఏదో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోతే, రేపు ఇంకో దగ్గర నిజాలు మాట్లాడితే జనార్దన్ నిన్న బ్రోకర్ మాటలు మాట్లాడి ఇవాళ నిజాలు మాట్లాడుతుంటారు అంటారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది.
కాబట్టి అది నిజాలే మాట్లాడుకుందాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దల ఆర్ కృష్ణయ్య గారు దాదాపు 5 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీల సమస్యల పరిష్కారం కోసం కులాల వర్గ జనాభా లెక్కలు సేకరించాలని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జనాభా దామాషం ప్రకారంగా బడ్జెట్ కేటాయించాలని, అదేవిధంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, చట్టసభలో రిజర్వేషన్లు కావాలని, కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అనేక డిమాండ్ల మీద, విద్య ఉపాధి అవకాశాల మీద ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చిండ్రు. ఆ పోరాటాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సత్యన నాయకత్వం వహించిన, నిన్న నాయకత్వం వహించిన, రేపు ఇంకో నాయకత్వం వహించిన పోరాటాలు కొనసాగుతున్న పోరాటాలు విజయవంతమైతానై సమస్యల పరిష్కారానికి నోచుకుంటలేవు. పెద్దలు సురేష్ గారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు వారిని వేదికకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఒక సంక్లిష్టమైన సమస్య, దాదాపు 100 సంవత్సరాలుగా లేదా 150 సంవత్సరాలుగా జ్యోతిరావు పూలే నుండి ఈ రోజు వరకు కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించాలని, కులాల వారిగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని, అదే మాదిరిగా కులాల వారిగా బడ్జెట్లో వాటా కల్పించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాం. 150 సంవత్సరాలు అయింది. మొన్నటికి మొన్న మనం చేసే పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం కులాల వారిగా జనాభా లెక్కలు సేకరిస్తామని ప్రకటన చేసిండ్రు. నిన్న గెజెట్ రిలీజ్ చేసిండ్రు. ఆ గెజెట్ లో కులాల వారిగా జనాభా లెక్కలు పక్కన పెట్టేసి జనాభా లెక్కలు సేకరిస్తామని అన్నారు. అది 27లో సేకరిస్తామన్నారు. 27 దాకా ఎందుకు వాయిదేశంలో నాకు అర్థమైతే లేదు. 21లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ 27 దాకా ఎందుకు వాయిదేస్తానో నాకు అర్థమైతే లేదు. నాకే కాదు, ఈ దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు అర్థమైతే లేదు. ఆ విషయం అర్థం కావడం కోసం, అర్థం చేయించడం కోసం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎంత తిప్పల పడాలో అంత తిప్పల పడుతుంది. ఏం అనుభవించాలో అది అనుభవిస్తుంది. మిత్రులారా, ఈ రోజు సమావేశం ప్రధాన ఎజెండా 42% రిజర్వేషన్. 42% రిజర్వేషన్ నాకంటే ముందు మాట్లాడే పెద్దలు మాట్లాడినట్టుగా కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు, గవర్నర్ కు పంపించిండ్రు, గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని తీర్మానం చేస్తూ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. మనం నిజాలే మాట్లాడుకుందాం. ముందే చెప్పినట్టుగా దాదాపు 2 నెలలు గడిచిపోయింది. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించి 42% రిజర్వేషన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పంపించి 2 నెలలు అయిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గాలు, అంటే ఆధిపత్య దోపిడీ వర్గాలు మాకు రిజర్వేషన్లు కావాలని చెప్పి ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గరనో లేకపోతే జంతర్ మంతర్ దగ్గరనో ఎవరు నిరాదీక్షలు చేయలేదు, ధర్నాలు చేయలేదు, డిమాండ్ చేయలేదు. ఎవరు డిమాండ్ చేయని అంశాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి, ఒక రోజు లోక్సభ, 2వ రోజు రాజ్యసభ, 3వ రోజు రాష్ట్రపతి ఆమోదం, గుట్టు చప్పుడు కాకుండా చట్టం చేసుకున్నారు. దాన్ని అమలు చేయడంలో మన రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ దేశంలో అందరికంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో నేను అమలు చేస్తానని చెప్పి అమల్లోకి తీసుకొచ్చిండు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా బీసీల జనాభా, బీసీలు కాదు, ఎఫ్సీల జనాభా 7% ఉన్నారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల జనాభా 93% ఉన్నారని చెప్పి ఆయన రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్లో కూడా తప్పులు ఉన్నాయి. అంతకుముందు ఉన్నటువంటి అనేక రిపోర్ట్లలో బీసీలు 52% ఉన్నారు, హిందూ బీసీలు 52%, ముస్లిం బీసీలు 10%, క్రిస్టియన్ బీసీలు 2%, 3% ఉన్నారు. అది మొత్తం కలిపితే 65% ఉంటారని చెప్పి ఒక లెక్కలు. ఆ లెక్కలు పక్కన పెట్టేసి 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పిండు. ఆ 42% రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రానికి వాళ్ళు రిపోర్ట్ అయితే పంపించారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద ఆధిపత్య దోపిడీ వర్గాల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి బీసీల మీద ఎందుకు లేదు మోడీ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆధిపత్య కులాల మీద ఉన్నటువంటి ప్రేమ ఈ దేశంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి 75 కోట్లుగా ఉన్నటువంటి బీసీ ప్రజల మీద ఎందుకు ఆ ప్రేమ లేదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నిన్న కాకపోతే నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 50,64,345 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఈ దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలకు కేటాయించిన బడ్జెట్ 2,500 కోట్లు. మిత్రులారా, 2,500 కోట్లు. ప్లీజ్ 2,500 కోట్లు. తప్పు చెప్తే నిలది. ప్లీజ్ ఒక్క నిమిషం. 2,500 50,64,345 కోట్లు మొత్తం బడ్జెట్ అయితే 2,500 కోట్లు బీసీలకు కేటాయించిండ్రు. అది ఎక్కడ ఖర్చు పెడతారో ఎవరికి తెలియని పరిస్థితి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు కావాలన్నా, ఈ దేశంలో ఉన్న బీసీలకు బడ్జెట్ జనాభా దామాషం ప్రకారం బడ్జెట్ కేటాయించాలన్నా, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి గారు
సరైన నిర్ణయం తీసుకొని దాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంటది, దాన్ని అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటది. ఆ డిమాండ్ను మనం స్పష్టంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ముందు పెట్టకపోతే ఈ సమావేశం పెట్టుకొని మన ముందున్న జనాల్ని మనం తప్పుదారి పట్టించిన వాళ్ళం అవుతాం. ఆ తప్పుదారి పట్టించిన చరిత్ర మనకొద్దు. మనం నిజాలు మాట్లాడుకుందాం మిత్రులారా, నిజాలు మాట్లాడుకుందాం. ఆ నిజాలు మాట్లాడడంతోనే మన సమాజానికి నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలతోనే జనంలోకి పోదాం మనం. రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మెజారిటీ ప్రజలకు కేటాయించిన బడ్జెట్ 9,000 కోట్లు. 9,000 కోట్లు కూడా తక్కువనే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చినప్పుడు సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిండ్రు. మొదటి సంవత్సరం 11,000 బడ్జెట్ ప్రకటించిండ్రు, రెండవ సంవత్సరం 9,000 కోట్ల బడ్జెట్ ప్రకటించిండ్రు. ఈ రెండు కలిపితే 20,000 కోట్లు. నిజానికి 2 సంవత్సరాలకు 40,000 కోట్లు రావాలి, కానీ వాళ్ళు ప్రకటించింది 20,000 కోట్లు. ఆ 20,000 కోట్లు ఎవరికి ఇచ్చిందో ఎక్కడి ఇచ్చిందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి జనాభా దామాష ప్రకారం మనకు బడ్జెట్ కావాలన్నా, 42% రిజర్వేషన్లు కావాలన్నా, మనకు చట్టసభలో ప్రాతినిధ్యం కావాలన్నా ఖచ్చితంగా ఈ పోరాటాలను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంటది. పోరాటాల ద్వారానే మనం హక్కులు సాధించుకోగలుగుతాం. అట్లా మనం పోరాటం కూడా సాధించుకోలేకపోతే మనకు హామీలు ఇచ్చి మోసం చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లేదా దేశంలో బీజేపీ పార్టీని బొందబెట్టి మనం అధికారంలోకి రావడం కోసం ఏం చేద్దామనేది ఆలోచించాల్సిన సందర్భం. మిత్రులారా, ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడి నేను విరమిస్తా. ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేదిక మీదకి వచ్చినప్పుడు బీజేపీని విమర్శిస్తున్నారు, బీజేపీ వాళ్ళు వేదిక మీదకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఒక పార్టీ వాళ్ళు ఇంకో పార్టీని విమర్శిస్తూ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, జనాల్ని ఎంటర్టైన్ చేయడం కాదు. ఎవరు ఏ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారో ఆ పార్టీలో అంతర్గత సమావేశాలు జరిగినప్పుడు ఆ సమావేశాలలో మీ అభిప్రాయాలు చెప్పి పార్టీ తీర్మానం చేసి ప్రభుత్వం కూడా తీర్మానం చేసే విధంగా మీరు ఒత్తిడి తీసుకురావాలి. పార్టీలో అంతర్గతంగా కొట్లాడాలి, కానీ బయటకు వచ్చి జనాల్ని రెచ్చగొట్టి ఎంటర్టైన్ చేసి జనాల్ని మోసం చేయడం కాదు. అట్లా మోసం చేసుకుంటూ పోయినంత కాలం ఇప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 80 సంవత్సరాలు అయినా కూడా ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ మోసపోతూనే ఉంటారు. ఆ మోసం చేసే చరిత్ర మనకొద్దు. పార్టీల నాయకులు ఎవరు ఏ పార్టీలో పనిచేస్తున్నారో ఆ పార్టీలో ఆ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, ఆ పార్టీ రాజకీయ విధానాలకు వ్యతిరేకంగా అంతర్గతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటది, అంతర్గతంగా కొట్లాడాల్సిన అవసరం ఉంటది. నేను ముందే చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పుడు మొట్టమొదటిగా దేశంలో అమల్లోకి తీసుకొచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్. దాన్ని ఎవరికి డిమాండ్ చేయలేదు, కానీ అమల్లోకి తీసుకొచ్చిండు. ఎందుకంటే అది వాళ్ళ వర్గ స్వభావం. మిత్రులారా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చినప్పుడు ఈ పార్లమెంట్ లో అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, అన్ని పార్టీలకు సంబంధించిన ఆధిపత్య కులాలకు సంబంధించిన యాజమాన్యాలు, పార్టీ నాయకత్వం కాదు పార్టీల యాజమాన్యాలు అందరూ కూడా గుట్టు చప్పుడుగా కూడా దాన్ని ఆమోదించిండ్రు. అదే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ ఎంపీలు ఏం చేస్తున్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, బీసీ ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు, వివిధ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ నాయకులు ఏం చేస్తున్నారు? మీ పార్టీలతో మీరు కొట్లాడండి, బీసీల కోసం కొట్లాడండి, బీసీల బిడ్డలుగా కొట్లాడండి. అట్లా కొట్లాడకపోతే మీరు మీ ప్రజల్ని, మీ కులాల్ని, మీ దేశాన్ని మోసం చేసే వాళ్ళు అవుతారు. ఆ మోసం చేసే చరిత్ర పక్కన పెట్టేద్దాం. నిజాయితీగా మన ప్రజల కోసం పనిచేద్దాం. దానికోసం ప్రజలు, ఆ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అట్లా కనుక మనం చేయకపోతే మనం కూడా ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఆ ద్రోహ చరిత్ర మనకొద్దు. మన ప్రజల ముందు నిజాలు మాట్లాడదాం. మన ప్రజలు మనల్ని వాళ్ళ ఓట్ల ద్వారా ఎన్నుకొని మన చట్టసభలో పంపిస్తున్నారు. రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైనటువంటి ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా దానికి బాధ్యత వహించాలి. రాజ్యాంగేతర రిజర్వేషన్లు బీసీలకు సంబంధించిన విషయంలో ఒక్కొక్క కులం నుండి ఒక్కొక్కరు ఈతో ఐడెంటిఫై చేసి మీ కులపోలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళని చూసి మాకు ఓట్లేయండి అని చెప్పి వాళ్ళు మనకు బల చేసి ఓట్లేయించుకొని వాళ్ళు గెలుస్తున్నారు. అధికారంలోకి వచ్చేది అంతిమంగా ఆధిపత్య కులాల వాళ్ళు, ఆధిపత్య దోపిడీ వర్గాలు. ఆ దోపిడీ వర్గాల సంపద పెరుగుతున్నది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా 80 ఏళ్లుగా లేదా 1000 సంవత్సరాలుగా శ్రామిక వర్గాలుగా మాత్రమే పనిచేసుకుంటారు. శ్రామిక వర్గాలుగా మాత్రమే రెక్కల కష్టం మీద ఆధారపడి వాళ్ళు బతుకుతారు. ఈ బతుకులు మనకొద్దు. అది రాష్ట్ర బడ్జెట్ అయినా కేంద్ర బడ్జెట్ అయినా, బడ్జెట్ మన చెమట చుక్కలతో నిర్మాణమైంది. కాబట్టి మన బడ్జెట్ మీద మనకు హక్కు కావాలి, మన సంపద మీద మనకు హక్కు కావాలి. ఆ హక్కును సాధించుకోవడం కోసం మనం నిరంతరం పోరాటం చేయాలి. ఆ పోరాటం రాజకీయ కార్యక్రమంగా మారాలి, రాజకీయ ఉద్యమంగా మారాలి, రాజకీయ యుద్ధం చేద్దాం. వచ్చే ఎన్నికల్లో మన లక్ష్య సాధన కోసం మనం అందరం సంఘటితంగా ఉండి మన గెలుపు కోసం మనం పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, మిత్రులారా, లాస్ట్ టైం కేంద్ర ప్రభుత్వంలో దాదాపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో జనాభా దామాషా ప్రకారంగా మంత్రివర్గంలో స్థానం లేదు. మొన్న కేంద్ర ప్రభుత్వం 27 మందికి మంత్రిత్వ శాఖలు ఇచ్చింది. 27 మందికి ఇచ్చినామని చెప్తున్నారు, కానీ ఆ పదవులన్నీ కూడా తోక పదవులు. ప్రధానమైన పదవులన్నీ ఆధిపత్య దోపిడీ వర్గాల చేతుల్లో పెట్టుకున్నారు.
తోక పదవులను మనకిచ్చిళ్ళు. ఆ తోక పదవులు మనకిచ్చి, అధికారం లేని బడ్జెట్ లేని పదవులు మనకిచ్చి మీకు పదవులు ఇచ్చినామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా మోసమే. ఈ మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఎండగడుతూ మనం ప్రజలకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ, మొత్తంగా రేపు సేకరించేటువంటి సెన్సస్ విషయంలో కులాల వారికి జనాభా లెక్కలు సేకరించాలి. కులాల వారికి జనాభా లెక్కలు సేకరిస్తే ఏ కుల జనాభా ఎంత ఉన్నదో అందరి దేశంలో ఉన్న ప్రజలకన్నా అందరికి కూడా తెలుస్తుంది. ఏ కులం వాళ్ళు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి ఆ విషయాలను తెలిసినప్పుడు ఆ ప్రాతినిధ్యం లేని కులాలు, అవకాశాలు లేని కులాలు తిరిగి వాళ్ళ ప్రాతినిధ్యం కోసం పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసే న్యాయమైన పోరాటాలకు, వాళ్ళు చేసే ధర్మ పోరాటాలకు మిగతా కులాలు కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తూ, వాళ్ళ పోరాటాలకు మద్దతు తెలియజేస్తూ, వాళ్ళ లక్ష్యాలను సాధించే దిశగా మనమందరం కూడా సహకరిద్దామని తెలియజేస్తూ, అదే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓటేసే కీలు బొమ్మలేనా సంచార జాతులకు గుర్తింపేది, మా బ్రతుకుల వెలుగులు నింపేగా మా కృష్ణన్నే వచ్చాడే. బీసీల పాలనలే కావాలి, చట్టసభల్లో ప్రాతినిధ్యమును వహించాలి. బీసీల పాలనే కావాలి, చట్టసభల్లో ప్రాతినిధ్యమే వహించాలి. 42% రిజర్వేషన్లు వెంటనే మేము పొందాలి. 42% రిజర్వేషన్లు వెంటనే మేము పొందాలి. మేమెంతో మాకంతా మా హక్కు ఇదేగా, మేమెంతో మాకంతా మా హక్కు ఇదేగా. పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా, పోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు బీజేపీ పార్టీకి వచ్చినాయి. అదేవిధంగా బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆలోచన చేస్తుంది, ఆశపడుతుంది. అయితే మేము ఒకటే ఏం చెప్తున్నామంటే, బీజేపీ పార్టీకి మీకు ఈ రాష్ట్రంలో అధికారం కానీ అవకాశం కానీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వపు చర్యలు, వాళ్ళ వేసినటువంటి ఫుట్బాల్ సిస్టమ్స్ కానీ, విత్ ఇన్ ది పార్టీలో ఉన్నటువంటి డ్యూయల్ సిస్టమ్ కానీ, వాళ్ళ నిష్క్రియాపరత్వం మీద కానీ మీరు ఎంజాయ్ చేసుకుంటూ దీన్ని పెండింగ్ అనేటటువంటిది పెట్టుకుంటూ పోతే మాత్రము రాబోయే రోజుల్లో కూడా మీకు అధికారం కాదు కదా. మీకు పోయిన వచ్చిన ఎలక్షన్స్ లో కూడా అన్ని ఓట్లు రాకుండా బీసీలందరూ కూడా తిరుగుబాటు పడేటటువంటి పరిస్థితి వస్తుంది. బీసీలతో పెట్టుకుంటే కేసీఆర్కి ఏమైంది అనేటటువంటిది మీరు గత ఎన్నికల్లో చూసినారు. కాబట్టి బీజేపీ పార్టీకి మీకు అధికారంలోకి రావాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ చర్యలతోటి వాళ్ళ రాజకీయంతో కూడా ఆలోచించకుండా వచ్చినటువంటి ఫార్మేట్ తీసుకొని మీరే సొంతంగా ఈ రాష్ట్రంలో కూడా 42% రిజర్వేషన్స్ కు అనుకూలమైనటువంటి తీర్పు చేయాల్సిందిగా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో కూడా మీకు కూడా ఇదే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు సీనియర్ మోస్ట్ మన డాక్టర్ వినయ్ గారు, అదేవిధంగా సంవిధాన కమిటీ చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు సిపిఎం పాల్గొంటున్నటువంటి అందరికీ ముందుగా నమస్కారం. సిపిఎం పార్టీగా మా విధానాన్ని మేము చెప్తా ఉన్నాం. కులగణన అనేది జనగణనతో పాటు జరగాలి అనేది మా కేంద్ర పార్టీ డిమాండ్ చేసింది. అన్ని సమస్యలకి, అంటే ఈ రోజు ఏదైతే మన రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉందో ఆ సమస్యకు కూడా అది అక్కడే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి కులగణన జరగకపోవడానికి కారణం జనగణన జరగకపోవటం. ఇందాక ముందు మన వాళ్ళు చెప్పారు, జనగణన 2021లో యాజ్ పర్ షెడ్యూల్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు మనం 25లోకి వచ్చాం. 27 దాకా కూడా జరిపేటట్టుగా లేదు. ఇలా జరపకపోతే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే, జనగణన అనేది కులగణన రెండు ఒకేసారి ఏకకాలంలో జరగాలి. ఇక మన రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి మన ధర్నా ఏదైతే ఉందో, ఈ ధర్నా న్యాయమైంది. ఈ ధర్నా హైదరాబాద్ లో జరిగితే ఇది మొదటి దశగా భావించాలి. కానీ ఈ ధర్నా జరగాల్సింది ఢిల్లీలో. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, మా పని మేము చేశాం, మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం, అసెంబ్లీలో తీర్మానం చేసేదానికంటే ముందు మేము క్యాస్ట్ సెన్సస్ కూడా
నిర్వహించాం. కాబట్టి మేము మా పని మేము చేశాం కాబట్టి కేంద్రం పని కేంద్రం చేయాలని చెప్పి ఈ బాల్ను తీసుకుపోయి కేంద్రం కోర్టులో వేసింది. ఇక కేంద్రమే దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీసీ జనగణన అనేది అర్బన్ నక్సల్ డిమాండ్ అని చెప్పి బీజేపీ పార్టీ చెప్పింది. ఇది అర్బన్ నక్సల్ డిమాండ్ అంటే ఈ రోజు మనం చేస్తున్న ధర్నా ఏదైతే ఉందో ఇది అర్బన్ నక్సల్ డిమాండ్ ధర్నా. కానీ తర్వాత బీహార్ ఎన్నికలు చాలా డేంజరస్ లో బీజేపీ ఉన్నది. ఈ కారణం చేత వాళ్ళు బీహార్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని బీసీ జనగణన మేము చేస్తామని చెప్పి అర్బన్ నక్సల్ డిమాండ్ ని బీజేపీ కూడా మద్దతు ప్రకటన చేసింది. చాలా సంతోషం. కానీ మళ్ళీ ఈ రోజు మోసం చేయడానికి పూనుకుంటుందనేది కేవలం జనగణనకి మాత్రమే ఈరోజు విడుదల చేసింది షెడ్యూలు. అందులో కులగణన లేదు అని చెప్పేసి ఇవాళ అందరూ మొత్తుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ నాయకులకి మా డిమాండ్ ఏంటంటే, తెలంగాణ బీజేపీ నాయకులారా, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ, మీరు కేంద్ర మంత్రులు, మీరు స్పష్టత ఇవ్వాలి. తెలంగాణ ప్రజలకి స్పష్టత ఇవ్వాలి. అదేంటంటే మేము బీసీ జనగణన చేస్తాము అనేది ఒకటి. రెండోది, మనం ఇలా ఎన్నికలు వాయిదా వేయాలంటున్నాం. ఎన్నికలు వాయిదా వేయాలి అనే దానికంటే కూడా ఎన్నికల లోపునే బీసీ జనగణన మన తెలంగాణ తీర్మానాన్ని అక్కడ ఢిల్లీ గవర్నమెంట్ ఆమోదించాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆల్ ఓవర్ ఇండియాలో చెయ్యాలంటే ఆల్ ఇండియాలో జనగణన బీసీ జనగణన చేయాలి. ఈ లోపల మనకి ఇక్కడ అయిపోయింది టైం, స్థానిక సంస్థలకు టైం అయిపోయింది. కాబట్టి మన తెలంగాణకి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగేదేమో వెంటనే చేయాలి, అది 2025లోనే చేయాలి. కానీ ఈ లోపే మన యొక్క ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ అక్కడ తీర్మానం ఉంది కాబట్టి ఆ తీర్మానాన్ని మీరు మన ఎన్నికలకి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డం రాకుండా ఉండేలాగా నిన్ను ఆమోదించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే గతంలో తమిళనాడు వాళ్ళు కూడా 60% పైగా డిమాండ్ని సాధించుకున్నారు. కాబట్టి ఏంటంటే 69% రిజర్వేషన్లని ఇచ్చినటువంటి అవకాశం అనేది మన ముందు ఉంది. ఈ రోజు ఏదో కొత్తగా అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు. కాబట్టి ఈరోజు బీజేపీ వాళ్ళు మన తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజానీకాన్ని మీరు అన్యాయం చేయొద్దు, మీరు మోసం చేయొద్దు. అదేవిధంగా అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంట్ లో కూడా ఆమోదించాలని చెప్పి చెప్తా ఉన్నాం. అరే, మన రాష్ట్రంలో ఒక చిన్న రాష్ట్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయిస్తే మరి కేంద్రం ఎంత కేటాయించాలి? ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏంటి, వాళ్ళకున్న వనరులు ఏంటి, వాళ్ళకున్న అవకాశాలు ఏంటి? చాలా తక్కువ. వాళ్ళు 10,000 కోట్లు ఇస్తే మరి నువ్వెన్ని వేల కోట్లు ఇవ్వాలా? దాదాపుగా 10 లక్షల కోట్లు ఇవ్వాలి కదా, లేదా 5 లక్షల కోట్లు ఇవ్వాలి కదా, కొన్ని 1,00,000 కోట్లు ఇవ్వాలి కదా. మరి నువ్వెంత ఇచ్చావు? చాలా అన్యాయం కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వం కంటే తక్కువ ఇచ్చావు కదా. మరి వాటిని మీరు ఖర్చు పెడుతున్నారా? ఆ రకంగా కూడా బీజేపీ ఈరోజు బీసీలని అన్యాయం చేస్తా ఉంది. కాబట్టి మన ధర్నా ఈరోజు దీని కొనసాగింపుగా ఢిల్లీలో వేల మందితో, లక్షల మందితో మనం ధర్నా చేయడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుద్ది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆ రకంగా ఢిల్లీలో జరిగే ధర్నాకి అవసరమైతే దానికి కూడా చొరవ చేయాలి. అవసరమైతే వేల మందితో, లక్షల మందితో జరిగేదానికి. ఎందుకంటే వాళ్ళు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళ చేతిలో అధికారం ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. అవసరమైతే అలాంటి పెద్ద ధర్నా చేయాలంటే ఆ ధర్నాకు అవసరమైనటువంటి వనరులు ఆ రకంగా వాళ్ళు సమకూర్చగలిగే శక్తి ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ బీజేపీ మెడలు వంచాలంటే, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు 42% అమలు చేయాలని చేపట్టిన దీక్షా కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చిన పెద్దలు బీసీల పట్ల అంకిత భావంతో పోరాడి, కేంద్రంలో ఉండి పోరాడి, ఏది సెంట్రల్ గవర్నమెంట్ విద్యా సంస్థలు ఐఐటి, ఐఎంటీలో రిజర్వేషన్లు సాధించినటువంటి నాయకుడు,
అదేవిధంగా ఓబీసీ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని అధికార పార్టీలో ఉండి కూడా పోరాడినటువంటి నాయకుడు, అంకిత భావానికి మారు పేరైనటువంటి, మన కోసం పోరాడుతున్నందుకు ఆయనకు ఎన్నో కేంద్ర మంత్రి పదవి పోయింది, ఇక్కడ చీఫ్ మినిస్టర్ పదవి కూడా పోయింది. ఆయన నా బీసీలో ముఖ్యమని పోరాడుతున్నటువంటి హనుమంతరావు గారికి, అదేవిధంగా పెద్దలు మన గొప్ప నాయకుడు అనేక రకాలుగా పోరాడి బీసీల కోసం జీవితాంతం తప్పించిన శివశంకర్ గారి కుమారుడు వినయ్ కుమార్ గారికి, అదేవిధంగా మన దాస్ సురేష్ గారికి, శ్రీనివాస్ గారికి, విజయకృష్ణ గారికి, ఇంకా చాలా మంది జనార్దన్ గారికి, చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అందరిది ఒకటే, సత్యనారాయణ అయినా, నేనైనా, హనుమంతరావు గారైనా ఒకటే, 42% రిజర్వేషన్లు పెట్టే ఎన్నికలకు పోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం. దీని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎట్లా అని జీవోలు ఇస్తే ఏం ప్రాబ్లం, సెంట్రల్కి వస్తే ఏం ప్రాబ్లం, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెడితే ఏం ప్రాబ్లం, అన్నిట్లో ప్రాబ్లం ఉన్నాయి. కాకపోతే ఇందులో ఎక్కువ ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయ్యే పద్ధతి ఏంటిది, పర్మనెంట్ సొల్యూషన్ కావాలనేది నా అభిప్రాయం, అందరి అభిప్రాయం. 42 కాదు, జనాభా ప్రకారం పెట్టాలనేది మన అభిప్రాయం. మొట్టమొదట 1986లో ఎన్టీ రామారావు రిజర్వేషన్లు పెట్టిందంటే ఒకరే పెట్టలేదు, అది అనేక ధర్నాలు చేసినాం. కాలేజీ పిల్లలు, హాస్టల్ పిల్లలు ధర్నాలు చేస్తే పత్రికలలో వ్యతిరేకంగా రాశారు. అయినప్పటికీ కూడా ధర్నాలు చేసి రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా రామారావు గారు, సత్యనారాయణ కూడా ఉన్నాడు, చర్చలు జరిపి 50% రిజర్వేషన్లు పెట్టాలని కోరితే 20% మండలి జరిపిలో పెట్టారు, సర్పంచుల్లో పెట్టలేదు. మళ్ళా గొడవ చేశాం, 87 నుంచి 92 దాకా గొడవ చేశాం. అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు సబ్ కమిటీ పరిగి రామరెడ్డి గారితో చేసి ఆ ఉద్యమంలో మన కేశవరావు ఉన్నాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతు లచ్చన్న, బాలగౌడు, మేమందరం కలిసి అనేక మీటింగ్లు పెట్టి అనేక సార్లు చర్చలు జరిపి, ప్రభుత్వంతో చర్చలు జరిపి, అంతవరకు ఉన్న మా ఎంపీటీసీ జడ్పీసీలో 34%, కొత్తగా సర్పంచుల్లో 34% పెట్టించి అప్పటి నుంచి సజావుగా నడిచేది. ఆ తర్వాత దానికి అనేక ఒడిదుడుకులు ఉన్నాయి, సందర్భము చెప్తే చాలా అవుతుంది కాబట్టి నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతోటి దాన్ని తగ్గించారు. దాన్ని ఎవ్వరు కూడా సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున ఢీకొనలేదు. మన సోదరుడు వినయ్ కుమార్ గారు ఢీకొన్నాడు. అయితే అందరికీ నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎప్పుడు రిజర్వేషన్లు వచ్చినా సుప్రీంకోర్టు అడ్డు తగులుతాడు. ఈబీసీ రిజర్వేషన్లప్పుడు నేనే సుప్రీంకోర్టులో ఈడబ్ల్యూఎస్ మీద నేనేసిన 46 మంది కేసులు వేశాను, కొట్లాడిన మస్తుగా. కానీ సుప్రీంకోర్టు ఫుల్ ఫేవర్ వాళ్ళకి ఒకటే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన తెల్లారి పార్లమెంట్ లో చట్టమైంది, జీవో వచ్చినాక కూడా దాని మీద ఛాలెంజ్ చేసి చర్చ జరిగింది. అయినా సుప్రీంకోర్టు ఫేవరబుల్ గా తీర్పిచ్చాది. అదంతా మనం చూస్తున్నాం. దాని పరిణామాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో మీరు అందరు చూస్తున్నారు. ఈ అగ్రకులాలకు 42 మార్కులు వస్తే జాబ్ వస్తుంది, బీసీ ఎస్సీలకు 60 మార్కులు వచ్చిన కటప్ కూడా జాబ్ రావడం లేదు. అంత అన్యాయం జరిగేటటువంటి ఈ దశలో పనుకుంటాం. అవన్నీ అంశాలు ఎట్లున్నా ప్రస్తుతాంశమైన 42కు ఏం చేయాలి? ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము మన హనుమంతన్న కలెక్టర్ చెప్పాడు, నా జిమ్మేదారు అని చెప్పాడు. మీ మీద నమ్మకం ఉన్నది, మహేష్ గౌడ్ మీద నమ్మకం ఉన్నది. మీరు అందరు ఖచ్చితంగా ఏ మార్గంలో ఇది విజయం సాధిస్తాం. అవసరమైతే ఒక ప్రజా ఉద్యమం చేపట్టి రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని 9వ షెడ్యూల్ కాదు, ఈబీసీలకు ఎట్లయితే ఈడబ్ల్యూఎస్ కు అగ్రకులాలకు రిజర్వేషన్లు పెడితే ఇక్కడ కూడా బీసీలకు విద్యా, ఉద్యోగ, చట్టసభలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలని ఓ మహా ఉప్పెన లాంటి ఉద్యమం చేస్తే అన్ని ప్రభుత్వాలు దిగి వస్తాయి. అట్లాంటి ఉద్యమం సమయం ఆసన్నమైంది. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాం. జనాభా లెక్కల మీద కూడా కన్ఫ్యూజ్ వచ్చింది. తప్పనిసరి జనాభా లెక్కలు పెట్టాలని హోమ్ మినిస్టర్ ను ప్రధానమంత్రిని కలిసినప్పుడు వాళ్ళు ప్రకటించారు. హనుమంత్ అన్నట్టు కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది, ఈ జనాభా గెజిట్ల లేదు. దాని మీద కూడా ఖచ్చితంగా పోయి మాట్లాడదాం. జనాభా లెక్కలు తీయాలని సుప్రీంకోర్టు నేను కేసు చేసిన. ఇప్పుడు నాతో పాటు 10 కేసులు వేయించినాం.
అన్ని కేసులు ఇప్పుడు ఇంకా విత్డ్రా చేసుకోలేదు మేము. సుప్రీంకోర్టు ఉన్నాయి, మీరు గెజిట్ నోటిఫికేషన్ వేసినాకనే విత్డ్రా చేసుకుంటామని చెప్పాము. అట్లే ఉన్నాయి. తప్పనిసరి గెజిట్ నోటిఫికేషన్ లో అమెండ్మెంట్ చేసైనా ఈ లెక్కలనే కులగణన లెక్కలు ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. అంతవరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. ఇక 42% విషయంలో ఎట్లా, దీని మీద ప్రభుత్వము, నేను రేవంత్ రెడ్డిని తప్పుపడతలేను, మీరు ఎట్లా అమలు చేస్తారో చెప్పండి నేను అడుగుతున్నాను. మీరు కేంద్రానికి పంపించారు, అక్కడ మీరు దానికి అమలు చేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? అన్ని పార్టీల మద్దతు ఇచ్చిన అసెంబ్లీలో ఢిల్లీకి 6 పార్టీలు తీసుకుపోతారా? బీజేపీ పార్టీలో కూడా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు మేము మద్దతు ఇస్తామని చెప్పి. వాళ్ళందరినీ కూడగట్టి పోయి ప్రధానమంత్రితో కలిసి ఒత్తిడి తీసుకురావడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? కాబట్టి మీరు ఇంతవరకు అలాంటి స్టెప్స్ ఎట్లా తీసుకున్నారు? 42% అనేది మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టింది. కేసీఆర్ బీసుకుపోయి కూర్చున్నాడు, అంగబలం అర్థబలం తోటి గుప్పిట్లా పెట్టుకున్నాడు. అటువంటి కేసీఆర్ ను బీసీలు నిరుద్యోగులు కట్టగట్టి ఓడించారు. అది మామూలు విషయం కాదు. సృష్టి వాళ్ళందరికీ అంత బలంతో ఓడించి మీకు అధికారం అప్పచెప్పింది బీసీలు నిరుద్యోగులు. కాబట్టి 42% రిజర్వేషన్లు అనేది ఎట్లా అమలు చేస్తావు? ఇప్పుడు చట్టం చేశారు, సత్యం అన్నాడు, జీవో కూడా తెలియదు. దాని జీవో మీద కోట్ల కేసులు అవుతాయి. రేపు 9వ షెడ్యూల్లో పెడితే కూడా కేసులు అవుతాయి. ఎందుకంటే తమిళనాడులో 9వ షెడ్యూల్లో విద్యా ఉద్యోగాలను పెట్టారు. పంచాయతీ లోకల్ బాడీ కూడా 69 కావాలని వాళ్ళు మళ్ళా సిఫార్సు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు పెండింగ్ ఉన్నది కేసు. అనేక రాష్ట్రాల్లో ఇతర విషయాల మీద కూడా సుప్రీంకోర్టులో పెట్టారు. 9వ షెడ్యూల్లో పెట్టినా సుప్రీంకోర్టులో కేసులు అవుతున్నాయి. దీనికి అన్నిటికీ పరిష్కారం ఒక్కసారి రాజ్యాంగాన్ని మొత్తం ప్రాచారణగా వాళ్ళందరినీ ఒకసారి జనాభా లెక్కలు తీసి జనాభా ప్రకారం బీసీలకు విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టాలనే మౌలికమైనటువంటి డిమాండ్ మీద పోరాటం జరగాలి. ఆ పోరాటం జరగడానికి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అనుకూల వాతావరణం ఉన్నది. ఇప్పుడు ఇదే ఆందోళనగా మనం అందుకే రిజర్వేషన్లు అమలు చేయి. ఎట్లా చేస్తావు? దాన్ని చట్టం చేసినావు, చట్టరూపంగా అమలు చేస్తావా? ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాజ్యాంగాన్ని సవరిస్తావా? ఈ రెండిట్లో మీ చర్య ఏంటి? మీ పోరాటం ఏంటిది? ఆ దిశగా పర్మనెంట్ చర్యలు తీసుకోవాలి తప్ప కన్ఫ్యూజ్ చేసుకుంటా ఇగో ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి, పార్టీ పరంగా ఇస్తా అంటే పార్టీ పరంగా అయ్యే పని కాదు. ఒక పార్టీ ఇస్తుంది, ఒక పార్టీ ఇవ్వదు. ఒక పార్టీ బీసీలకు ఇస్తే ఒక పార్టీ ఓసీలకు ఇస్తుంది. అన్ని పార్టీలు కూడా ఒప్పందంతో బీసీలకు ఇచ్చిన ఓసీ నిలబెట్టి ఇండిపెండెంట్ గా గెలిపిస్తారు. కాబట్టి బీసీలకు అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి రిజర్వేషన్ల విషయంలో మాకు బిచ్చం వద్దు, పార్టీ పరంగా బిచ్చం వద్దు, చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన హక్కు కావాలి. అందుకోసం అందరం పోరాడే సమయం ఆసన్నమైంది. మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు, చట్టం చేశారు. చట్ట ప్రకారం అమలు చేస్తే ఇబ్బందులు ఉన్నాయి, మాకు కూడా తెలుసు. దానికి కోర్టు కేసులు వస్తాయి. చట్ట రూపంగా తీసుకొచ్చి 42% పెడితే మీరు ఢిల్లీకి పంపించారు, అక్కడ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఈడబ్ల్యూఎస్ కు రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చి రాజ్యాంగాన్ని మార్చి ఈడబ్ల్యూఎస్కి ఇస్తే అది కూడా కేసు అయ్యింది. దీన్ని ఆడ కూడా కేసు అవుతుంది. ప్రతి అడుగున న్యాయ వ్యవస్థలు, కోర్టులు బీసీలకు ఇచ్చే ప్రతిదాని మీద సవాల్ చేస్తున్నాయి. కాబట్టి ఒక్కసారి మెజార్టీ తోటి రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు జనాభా ప్రకారం వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని ఒక ప్రత్యేక ఆర్టికల్ పెడితే, లేదా ఇప్పుడున్న ఆర్టికల్లో 16 ఆర్టికల్ ఏదైతే ఉందో దాన్ని సవరించి 14, 16(4), 15(4) లేదా 243లో రాజ్యాంగం ఏముంది? స్థానిక సంస్థ 243(d)(6). నేను కూడా చెప్పాను రాజ్యాంగాన్ని సవరించి పెట్టాలని. ఒక ఆయన అన్నాడు రాజ్యాంగం టోటల్ సవరించవలసిన అవసరం లేదు, 243(d)(6)లో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అధికారం వచ్చింది. దానికి ఒక వర్డ్ యాడ్ చేయాలి, జనాభా ప్రకారం ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం అని ఉంది, బీసీలకు జనాభా ప్రకారం అని లేదు. కాబట్టి అది లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే దానికి
జనాభా ప్రకారం యాడ్ చేయాలి. రాజ్యాంగంలోనే పవర్ ఉంది. దాని జనాభాని విద్యా ఉద్యోగాల స్థానిక సంస్థల రిజర్వేషన్లో అక్కడ ఒకటి చిన్న పాపులేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు పాపులేషన్ ప్రకారం అని క్లియర్ ఉంది. బీసీలకు లేదు అది. కాబట్టి బీసీలకు కూడా పాపులేషన్ ప్రకారం అని రాజ్యాంగంలోని ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొస్తే అది సరిపోతుందని చాలా మంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అనేక మంది మన ఉద్యమాలు ధర్నాలు చేస్తుంటే అనేక మంది సీనియర్ అడ్వకేట్లు నా క్లాస్మేట్స్ ఉన్న జడ్జీలు కానీ నాతో పోరాడిన అనేక మంది న్యాయ అవాదులు అడ్వకేట్లు ఫోన్లలో మాట్లాడుతున్నారు. అన్న అది కరెక్టే, ఇట్లా ఉన్నాయి ప్రాబ్లమ్స్, అట్లా ఉన్నాయి, రెండు రకాలుగా ఉన్నాయి. కాబట్టి తప్పించుకోకుండా పకడి మంది అది ఏంటి ఎట్లా చేస్తారో. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఏది చేసినా ప్రజలందరినీ రోడ్ల మీద తెచ్చి బంధువులు జరపాలి, రస్తారోకలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మండల్ కమిషన్ అప్పుడు, మురళీధరరావు కమిషన్ అప్పుడు రోడ్ల మీదకి వస్తే అప్పుడు కోర్టులు వ్యవస్థలు గజగజలాడిపోయాయి. హర్యానా లోపల జాట్లు రిజర్వేషన్లు కావాలని ఎంత బలమైన ఉద్యమం చేశారు. రైతులు ఢిల్లీలో నెలల తరబడి రోడ్ల మీద వచ్చి ఉద్యమాలు చేశారు. బీసీలు కూడా అట్లాంటి మైండ్ ప్రిపేర్ అయ్యి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మనకు వచ్చిన ఇప్పుడున్నటువంటి హాస్టళ్ళు, గురుకులాలు, స్కాలర్షిప్లు, ఫీజులు ఒట్టిగా రాలేదు. 78లోనే 2000 మందితోటి అసెంబ్లీ మీద దాడి చేశాం. తుక్కు అసెంబ్లీని వెళ్ళగొట్టాం. సెప్టెంబర్ 27 మీరు పేపర్లు తీసి చూడండి, ఆల్ ఇండియా లోపల ఫ్రంట్ పేజీలు ఉంటాయి. అదేవిధంగా 1978 సెప్టెంబర్ 4 నాడు 4000 మందితో సచివాలయాన్ని ముట్టడించాం. గురుకులాలు పెట్టాలని డైరెక్టరేట్ను ముట్టడించాం. ఇట్లా అనేక మిలిటెంట్ పోరాటాలు చేస్తేనే, తెగింపుతో చేస్తేనే సక్సెస్ అయినాం. ఇప్పుడు ఆ ప్రతి ఉద్యమం లోపల అసెంబ్లీ మీద దాడి చేసిన ఉద్యమంలో హనుమంతుడు ఉన్నాడు. హనుమంతన్న కూడా లాఠీచార్జి పడ్డది. ఆ గుంపులు వచ్చి మనకు మద్దతు ఇచ్చాడు. అందరినీ మళ్ళా పోలీస్ కేసులు అయితే అందరికి చెప్పి పిల్లలు కదా గొడవ చేస్తారు ఇచ్చిపెట్టిందని పోలీసులకు చెప్పాడు. అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన. కాబట్టి ఏ ఉద్యమం ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా బీసీలందరూ మనం ఉద్యమం చేస్తే మద్దతు ఇస్తారు, సంతోషిస్తారు, మద్దతు ఇస్తారు. ఈ బీసీ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే సమయం ఆసన్నమైంది. ఇలా రాజకీయాలు వద్దు, పార్టీలు వద్దు. బీసీలకు 42 అవసరమైతే జనాభా ప్రకారం పెంచాలనేది ఓ ఊపు వచ్చింది. ఈ ఊపు ప్రకారం మనం ముందుకు తీసుకుపోదాం. ఎందుకంటే ఇక్కడ రిజర్వేషన్లు పెంచితే లీగల్ గా కూడా మనం గెలిచే అవకాశం వచ్చింది. అసెంబ్లీలో చట్టం చేశారు, జనాభా లెక్కలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు అగ్రకులాలకు తీర్పు ఇచ్చినప్పుడు ఏమన్నది, 50% సీలింగ్ పర్మనెంట్ కాదు, సందర్భాన్ని పెట్టి మార్చుకోవచ్చు అని చెప్పి తీర్పులా మంచి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి న్యాయపరమైన చట్టపరమైన అవరోధాలు లేవు. కానీ మనకు భయం ఉంది, తప్పనిసరిగా వీళ్ళు వ్యతిరేకిస్తారు. నిజం కూడా అది. అయితే దాన్ని అధిగమించడానికి అడ్వకేట్లను పెడతా, బలమైన అడ్వకేట్లను పెట్టాలి. అదేవిధంగా పోరాటం చేస్తే ప్రజల నుంచి స్పందన వస్తుంది, ప్రజా ఉద్యమంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పెద్దలు హనుమంతన్న చొరవ తీసుకొని దీని మీద డిబేట్ ప్రభుత్వ పరంగా కూడా కుల సంఘాలు, బీసీ సంఘాలు, న్యాయ నిపుణులను నిలిపించి ఏ పద్ధతిలో పోతే ఇది సక్సెస్ అవుతుంది, ఏ విధంగా దీన్ని సక్సెస్ చేద్దాం. సమయం వచ్చింది, ఈ సమయం మించితే మళ్ళీ రాదు ఇట్లా. ఎందుకంటే ఈ సమయం లోపల మూమెంట్ ఉంది. కోర్టులు, చట్టాలు, ప్రభుత్వాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటాయి. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అందరికీ పార్టీలు ఉన్న వాళ్ళకు, ప్రతిపక్ష పార్టీ ఉన్న ప్రతి బీసీ కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యమానికి ఊపుదామని చెప్పి డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, సాటుకో మాటకో చెప్తూనే ఉన్నారు. కాబట్టి మనం దీన్ని వినియోగించుకొని 42% నిలబెట్టుకోవడానికి తెగించి పోరాడదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సమస్య పైన మరి ఇందిరా పార్క్ లో ఈరోజు ఆర్ కృష్ణన్న ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన గుజ్జ కృష్ణ గారు, సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మిగతా అందరి పెద్దలకి పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం అంటేనే ప్రజల విశ్వాసం చేత ఎన్నుకోబడతాయి. ప్రజల విశ్వాసం చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలని మనం ఏ రూపంలో అడిగితే మన యొక్క డిమాండ్స్ నెరవేరుతాయో ఆ రూపాన్ని ఎంచుకొని మాట్లాడితే సరిపోతుంది.
రెండవది ఏంటంటే గతాన్ని తవ్వుకుంటేనేమో పెంకాసులు వెళ్తాయి, వర్తమానంలోనేమో ప్రభుత్వాలు ఏమేం ప్రకటించినాయి ఏమి చెయ్యట్లేదో దాని మీద మనం స్పందిస్తే సరిపోతుంది. భవిష్యత్తుకి దీర్ఘకాలిక పోరాటాన్ని ఒకటి నిర్మిస్తూ సెన్సిటైజేషన్ చేసుకుంటూ ముందుకు పోతే సరిపోతుంది. గింతే ఉద్యమాలు అంటే. కానీ మైకు దొరకగానే నేను కాంగ్రెస్ నో కమ్యూనిస్టులనో నా ఇష్టం ఉన్నట్టు నేను తిట్టేసి, లేకపోతే వాళ్ళకి మైకు దొరికితే బీజేపీని తిట్టేసి ఈ ప్రసంగాలకి ఇక మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే 75 ఏళ్లలో అన్ని పార్టీలు మనము యూపీఏ రూపంలో ఇవాళ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ పరిపాలించలేదా? ఈ సెన్సస్ ఆ రోజే కాలం పెట్టి ఇవాళ ఓబీసీల కాలం దాంట్లో పెట్టి ఆ సెన్సస్ చేసి ఉంటే ఈ రోజు మాట్లాడిన పరిస్థితి వస్తుంది. అన్ని పార్టీలలో కూర్చున్నప్పుడన్నా కొంత సమయంతో మాట్లాడితే బాగుంటది. రెండోది నేనేమంటున్నంటే స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు 1931 వరకు ఓబీసీల గణన జరిగింది. బ్రిటిష్ కాలంలో రాజుల కాలంలో జరిగింది. అన్ని జాతుల యొక్క సెన్సస్ జరిగింది. ఆ 1931 తర్వాత ఓబీసీల యొక్క కాలం ఎందుకు గయబైంది, అప్పుడున్న ప్రభుత్వాలు ఏంది, ఆ ప్రభుత్వాలని ఏ పార్టీలు మద్దతు ఇచ్చినాయి అనేది ఒకసారి నెమరేసుకుంటే ఇటువంటి దగ్గర మనం మాట్లాడడానికి అవకాశం ఏర్పడుతుంది. రెండో విషయం నేను చెప్తా ఉన్నాను, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అన్ని కులాల యొక్క గణన సెన్సస్ లోనే చేస్తామన్నారు. ఇది రాజ్యాంగబద్ధం. ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది, కాలం తొందర కావాలి. అరే తొందరగా అయితేనే కదా గడబడై మళ్ళా రీసర్వే చేయాల్సి వచ్చింది రాష్ట్రంలో. ఈ రోజు శాస్త్రీయబద్ధంగా జరగాల్సినటువంటి కొంత టైం కాలమానం తీసుకున్న 75 ఏళ్ళు ఆగినోళ్ళము ఈ కాలమానంలో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇస్తూనే మంచు కురుస్తున్న ప్రాంతాలలో తొందరగా చేసేటటువంటి డేట్లతో సహా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు హోమ్ మినిస్టర్ గారు మరి కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి అన్ని సంస్థలతో మాట్లాడడం జరుగుతా ఉంది. అదే రకంగా అధికారులని ఏ రకంగా ఎన్యుమరేషన్ చేస్తాం అనేది, మరి ఎంతమంది పడతారు అనేది, ఎన్ని లక్షల మందిని నియమించుకుంటూ పోతా ఉన్నాం, ఏ రకంగా పోతా ఉన్నాం అనేది తెలియజేస్తూ ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే ఈ రోజు ఇక్కడ ఈ ధర్నా 42% మరి చెయ్యాలి అనేది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు సాధ్యం కాదండి? గతంలో ఎన్టీ రామారావు గారు చేశారు కదా, ఇవాళ అనేక రాష్ట్రాలలో చేస్తా ఉన్నారు కదా. ఈ అసెంబ్లీలో నేను మొన్ననే చెప్పిన, ఈ అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బిల్లులు, ఈ రాష్ట్రాల అసెంబ్లీలో జరిగినటువంటి బిల్లులు, పాస్ అయిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. కేంద్రంలో పార్లమెంటులో పెట్టే బిల్లులు కేంద్ర పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ రకంగా ఈ కాన్స్టిట్యూషన్ లోనే పద్ధతులు ఉన్నప్పుడు అక్కడ ఏమైతే లాకునాస్ ఉన్నాయో, కేంద్రం చేసే పనుల్లో ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని డిమాండ్ చేద్దాం. ఇక్కడ 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే మాత్రం తెలంగాణ రాష్ట్రం మళ్ళొకసారి అగ్నిగుండం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ బీసీల యొక్క సింహం జూలు విధిల్చిందంటే ఆర్ కృష్ణన్న మళ్ళీ పోరాటం పటిమ కలిగినటువంటి వారు కోట్లల్లో పోరాటం చేస్తారు, ప్రజలలో పోరాటం చేస్తారు. రాజకీయ పార్టీల యొక్క మెడలు వంచే సత్తా కలిగిన నాయకుడు ఇవాళ మన ఓబీసీలకు తెలంగాణలో ఉన్నారు. కాబట్టి వీరి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం లోకల్ బాడీ ఎన్నికలకు తొందరగా ముందుకు పోతున్నట్టుగా, హడావిడిగా ముందుకు పోతున్నట్టుగా ఒక మంత్రి ప్రకటన ఇస్తే ఆ మంత్రి ఎందుకు ఇచ్చినవని అంటున్నారంటేనే స్టడీస్ అప్పుడు కాకుండా నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నారు. ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుందంటే మనము కోర్టులకు కూడా పోకుండా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కోర్టుకు పోతే ఎన్నికలు అవుతున్నాయి కదా, నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇక దీని మీద మేము ఏం చేయజాలము, తర్వాతనే తీర్పులు ఉంటాయి అని చెప్పి చెప్తారు. అందుకనే ఇవాళ ముందే మరి బయటపడితే మరి ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు కేసులు వేస్తే ఇబ్బంది అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టు కనిపిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారిని మేము ఎందుకు అడుగుతా ఉన్నామంటే, నేను కేంద్రము రాహుల్ గాంధీ గారు చెప్తేనే చేసిన అని చెప్తా ఉన్నారు. ఒకవైపు కర్ణాటకలోనేమో చేసిన సర్వే కాదని మళ్ళా రీసర్వే చేస్తా ఉన్నారు. అప్పుడుగా 500 కోట్లు, ఇప్పుడుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు. ఈ రకంగా వ్యవహారం ఉంది కాబట్టి కొంత ప్రజలలో విశ్వాసం కుదరట్లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే బయటకు వచ్చి ప్రకటించాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన సర్వేకి, మీరు ఎన్నికల హామీకి, మీ కామారెడ్డి రిక్రియేషన్ కి మీరు చెప్పిన మాటలే ఒకవేళ నిజమే అయితే బయటకు వచ్చి ఈ 42% లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు చెయ్యను అని ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది కదా. లేకపోతే మాత్రం తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి సంపూర్ణంగా
ఈ 42% అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే ఉద్యమంలో మేము సైతం ఆర్ కృష్ణ వెంబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై బీసీ. మహాదీక్షను చేపట్టినటువంటి పెద్దలు మిత్రులు, బీసీ ఉద్యమాల్లో గడిచిన 40 సంవత్సరాల నుండి తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి ఎర్ర సత్యనారాయణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా జస్టిస్ శివశంకర్ గారు, మాజీ కేంద్ర మంత్రి వారి యొక్క తనయుడు పి వినయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎర్ర సత్యనారాయణ గారికి, సహకరిస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘ నాయకులు ఉజ్జ కృష్ణ గారికి, అదేవిధంగా అనేక మంది ఇతర నాయకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా ఇవాళ మేము చేస్తున్నటువంటి ఉద్యమాలకు సహకరిస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీసీల అంశాల పట్ల కానీ సామాజిక అంశాల పట్ల రాజకీయ పార్టీలు చర్చించడం కానీ, రాజకీయ పార్టీలు మాట్లాడడం కానీ, రాజకీయ పార్టీలు పోటీ పడడం కానీ, ఇవన్నీ కూడా మేము ప్రజాక్షేత్రం లోపల చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ గత దశాబ్దాల కాలం నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల ఇటీవల కాలంలో ఈ యొక్క తీవ్రమైనటువంటి మార్పు అనేది రాజకీయ పార్టీలలో ఏర్పడుతుంది. మిత్రులారా, ఇలా రాజకీయ పార్టీలను పక్కన పెడితే రాజకీయ పార్టీలు ఏ విధమైనటువంటి హామీలను ఇస్తున్నాయో, ఏ విధమైనటువంటి హామీలను ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారో వాళ్ళ ఎజెండాను కూడా కాస్త పక్కన పెట్టి ప్రజల యొక్క ఎజెండాను ఎత్తుకునేటటువంటి గత్యంతర పరిస్థితిని కల్పించడం అంటే దానికి కారణం ప్రజా ఉద్యమాలు. అందుకు పెద్ద ఎత్తున నాయకత్వం వహించినటువంటి ఆర్ కృష్ణయ్య గారి యొక్క వారి యొక్క సహచర మిత్రులు బృందం, అదే రకంగా వారితో పాటు పనిచేసినటువంటి మా అందరికీ కూడా దక్కుతుందని చెప్పేసి నేను చాలా ప్రత్యేకంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అన్నగారికి తెలుసు, 2019లో సోమాజిగూడలో ఆ రోజు మేము దేశ గణనతో పాటు కులగణన జరగాలని చెప్పేసి ఆ రోజు మేము పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కూడా ఆ రోజు పిలిచి అప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్ యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడం జరిగింది. ఇవాళ వివిధ పార్టీలలో ఉన్నటువంటి మా బీసీ నాయకులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ నాయకులు కావచ్చు, పార్టీలలో వాళ్ళ పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాల్సింది కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్ని విషయాలను వాళ్ళ పార్టీలలో ప్రస్తావించేటటువంటి పరిస్థితి లేకపోతుంది. కానీ ఇవాళ చూడండి, మేమందరం కలిసి సపోర్ట్ చేయడం వల్ల, మేమందరం కలిసి వెంట నిలబడడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఒక బీసీకి అవకాశం వచ్చింది. ఆ అధ్యక్ష పదవి లోపల మహేష్ కుమార్ గౌడ్ గారు ఇవాళ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి మంత్రులను కూడా బీసీల పక్షాన ఉండి హెచ్చరించగలిగేటటువంటి పరిస్థితి వచ్చిందంటే అది ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు. ఈ ఉద్యమాల ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి బలం వల్లనే ఇవాళ వాళ్ళు అగ్రవర్ణాలను కూడా ఎదిరించగలిగేటటువంటి పరిస్థితికి వస్తా ఉన్నారు. ఇదంతా జరుగుతా ఉందంటే, ఈ మార్పు జరుగుతా ఉందంటే దీనికి కారణం మా జీవితాలను సర్వస్వం కోల్పోయి మా యొక్క ఉద్యోగాలను, అదే రకంగా మా యొక్క జీవితాలను కూడా పక్కన పెట్టి ప్రజాక్షేత్రం లోపల ఈ దేశంలో, రాష్ట్రంలో బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది, తీవ్రమైనటువంటి వివక్ష కొనసాగుతుంది అని చెప్పేసి గత కాలంలో జస్టిస్ శివశంకర్ గారు కావచ్చు, గౌతు లక్ష్మణ గారు కావచ్చు, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, ఇలా అనేక మంది మహనీయులు చేసినటువంటి ఉద్యమ పోరాటాలను ఒక వారసత్వంగా పురికిపుచ్చుకొని మేము ఇవాళ రాష్ట్రంలో గాని దేశంలో గాని తీవ్రంగా ఉద్యమించడం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు మారినాయి. దీనికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క ఉద్యమ ఫలితాలను మేము అంకితం చేస్తా ఉన్నాం. దీంతో పాటు మిత్రులారా, ఇవాళ 42% రిజర్వేషన్ బీసీలకు అందాలని పెద్ద ఎత్తున ఒక పోరాటం జరుగుతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చున్నారు, వారికి కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా పార్టీ పరంగా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి చెంది ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కంటే ముందు కూడా మా బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి వారిని మేము ఎక్కువ గౌరవిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ పార్టీలో మా నాయకులున్నా, ఏ పార్టీలలో బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నా కూడా వారికి ఆ పార్టీలలో ప్రాధాన్యత లభించడం లేదనేది జగబెరిగినటువంటి సత్యం. ఎందుకంటే ఆ పార్టీలు పెట్టినటువంటిది అగ్రవర్ణాలు, ఆ పార్టీలను పోషిస్తున్నటువంటిది బడా పారిశ్రామికవేత్తలు కాబట్టి ఆ పార్టీలలో ఉన్నటువంటి మా బీసీ అట్టడుగు వర్గాలకు ఆదరణ లేకుండా ఉన్నది.
అయినా కూడా ఇవాళ మాకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా మేము పార్టీలలో చేరకుండా పార్టీలలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులను బలపరుస్తూ ప్రజా ఉద్యమాలను బలపరుస్తూ మా జీవితాలను త్యాగం చేస్తూ కూడా ఇవాళ మేము ప్రజల కోసం కొట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి కామారెడ్డి డిక్లరేషన్ లో పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధి రామయ్య గారిని తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అన్ని శాఖలలో అన్ని విధాలుగా మేము విద్యలో ఉద్యోగాల్లో రాజకీయాలలో కూడా అదే రకంగా బడ్జెట్ లో కూడా మేము 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం 34% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో 18% పట్టుకొచ్చింది. మరి 12,750 స్థానిక సంస్థల సర్పంచ్ సీట్లు ఉంటే బీసీల స్థానాలను 2,345కు పరిమితం చేసింది. వీటన్నిటిని చర్చించిన తర్వాత ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి ఉద్యమించి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని వివక్ష గురి చేస్తున్నారని చెప్పేసి ఆ రోజు మేము ఉద్యమానికి శ్రీకారం చుట్టి 42% ప్రకటన చేసినటువంటి విధంగా కాంగ్రెస్ యొక్క అధినాయకత్వాన్ని కూడా అనేక నివేదికలు ఇచ్చి కూడా వారిని ఈ విధమైనటువంటి సామాజిక మార్పుకు వారిని ఒప్పుకునేటటువంటి విధంగా చేశాం. తదనంతరం రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గారు కావచ్చు, అనేక విధాలుగా కూడా ప్రజల పక్షాన నిలబడి వారి యొక్క సామాజిక న్యాయం కోసం వాళ్ళ ఎజెండాను మార్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఇన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి ఆశయంతో తీసుకున్నటువంటి నిర్ణయం కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి దానికి అనుగుణంగా కులగణన చేసిన తర్వాత ఇవాళ మా కాళ్ళల్లో కట్టే అడ్డం పెట్టేటటువంటి విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతా ఉన్నది. దీనికి మనందరికీ తెలుసు, పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు ఈ రిజర్వేషన్లను 9th షెడ్యూల్ లోపల పెట్టుకొని రిజర్వేషన్ పరిరక్షించుకున్నారు. మనందరికీ తెలుసు 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ 1992-93లో జరగడం వల్లనే మనకు స్థానిక సంస్థలలో మున్సిపాలిటీలలో బీసీలకు రిజర్వేషన్లు సంభవించినటువంటి విషయాన్ని ఇలా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంచడానికి కూడా 50% సీలింగ్ దాటడానికి కూడా మరొక రాజ్యాంగ సవరణ చేసేటుంటే ఈ సమస్యకు సంపూర్ణమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. మరి అలా రాష్ట్ర ప్రభుత్వం చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా వాళ్ళ ప్రాధాన్యత అంశాలలో బీసీల 42 రిజర్వేషన్ శాతం అనే అంశం లేకపోవడం వల్లనే ఈ యొక్క అంశానికి ప్రాధాన్యత కానీ ఇంపార్టెన్స్ రావట్లేదని చెప్పి నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా చూస్తే 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఉంటుంది, మంత్రివర్గంలో అగ్రవర్ణాలకు అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యత ఉంటుంది. కానీ మాకు ఇచ్చినటువంటి హామీ 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో అమలు పరచాలంటే మాత్రం వాళ్ళకు అది ప్రాధాన్యతమైనటువంటి అంశం లెక్క అనిపించట్లేదు. మరి ఈ రకంగా వివక్ష కొనసాగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. ఏదైతే బీసీలను వంచి ప్రభుత్వాన్ని కోల్పోయినటువంటి కేసీఆర్ కు పట్టిన గతే రేపు ఈ సర్కార్ కూడా పట్టకూడదని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కూర్చా తప్పకుండా మీరు అమలు చేసి ప్రజల పక్షాన నిలబడి మీరు కేంద్రంలో కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ మీరు ముందు మాటిచ్చిన తర్వాత దాన్ని తప్పే ప్రయత్నం చేస్తే అది ఒక రకంగా రాజకీయంగా వంచినట్టే అవుతుంది. కాబట్టి దయచేసి ఆ విధంగా మీరు కొనసాగొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి న్యాయ సంవిధాన్ పరిరక్షక సమితి చైర్మన్ వినయ్ కుమార్ గారికి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా బీసీలు ఇలా కలుగర్చిలో బీసీలు ఇలా గ్రామాన నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా కూడా బీసీ రాజ్యాధికార సమితి ప్రతి గ్రామంలో కూడా సంచరిస్తూ ఏంటంటే అక్కడ ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది. ఇలా ఎవరాపినా కూడా ఆగలిగినటువంటి పరిస్థితికి బీసీ ఉద్యమాలు చేరుకున్నాయి. కాబట్టి తప్పకుండా పాలకులు ఈ విషయాన్ని గమనించాలి. మీరు ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజాహితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారా, లేకపోతే ప్రజల్ని వంచి వాళ్ళని వివక్షకు గురి చేసి ముందుకెళ్తారా అనేది మీరే ఆలోచించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీక్షను విజయవంతం చేయడానికి ఇచ్చేసినటువంటి అందరి నాయకులకు అదే రకంగా దీక్షను చేపట్టినటువంటి పెద్దలు ఎర్ర సత్యనారాయణ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటాను. ధన్యవాదాలు. జై భీమ్, జై పూలే. 42% బీసీ రిజర్వేషన్లు వెంటనే 42% బీసీ రిజర్వేషన్లు వెంటనే
42% బీసీ రిజర్వేషన్లు వెంటనే, 42% బీసీ రిజర్వేషన్లు వెంటనే, 42% బీసీ రిజర్వేషన్లు వెంటనే.